కృష్ణ సార్. జ్ఞానేశ్వరి బుక్ అడ్రస్ పెట్టినా సార్ గ్రూప్ లో. మొన్న ఎవరు అడిగారు కదా, గ్రూప్ లో పెట్టాను, ఫోటో పెట్టాను. పర్ఫెక్ట్. ఎవరికైనా జ్ఞానేశ్వరి బుక్ కావాలంటే మేడం బుక్ పెట్టారట, ఆ పబ్లిషర్ ఎవరు వాళ్ళ బుక్ ఒక ఇది అడ్రస్, వాళ్ళకు కాల్ చేసి కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోండి. అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి సాధించాలి. ఇవి ఎలా సాధించాలి అనే విషయం మనకు వేదాలలో తెలుస్తుంది. పురాణాలలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే మహాభారతంలో ఈ విషయాన్ని మరింత గొప్పగా చెప్పారు. ధర్మాన్ని ఎలా ఒక వ్యక్తి పరిపాలిస్తూ, అర్ధకామాల కోసమే యుద్ధం అంతా జరిగింది కదా. అర్ధకామాలు లేదే మరి ఏముంటుంది. అందులో ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, అరణ్య పర్వంలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది, ఆయన ఎంత గొప్ప ట్రావెలర్ అంటే, శ్రీనివాస్ తర్వాత ఇక వరల్డ్ లో బెస్ట్ ట్రావెలర్ ధర్మరాజే. అంత ట్రావెల్ చేశాడు. నా తర్వాత కొద్దిగా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడనమాట. అంత ట్రావెల్ చేస్తున్నాడు ఆయన. ఆయనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వెళ్లే మార్గము చాలా కష్టమైన మార్గం, అయినా కూడా చాలా సంతోషంగా వెళ్తున్నాడు ఆ లోమశుడు. ఇంకొకటి, ఒక చిన్న మాట, ఎల్ ఆర్ రెండు ఒకే రకంగా ఉంటాయి మనకు పలికేటప్పుడు. మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి రోమశుడు అంటాను, ఒకసారి లోమశుడు అంటాను, ఓకేనా. దానికి ఏమీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రెండు కూడా ఒకటే. సో అయితే ఈ లోమశుడు వచ్చిన తర్వాత ఆయనకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందే మార్కండేయ మహర్షి వచ్చి చెప్పారు, నాలంటోడు ఎవడన్నా ఉన్నాడా అంటే, అయ్యో బాబు నల మహర్షి ఉన్నాడు అని చెప్పి, నల మహారాజు ఉన్నాడు అని చెప్పి చెప్పడము. తర్వాత రాముడు చూస్తే నీవు రాముడిలాగా అనిపిస్తున్నావు, అంత చక్కగా ధర్మ పరిపాలన చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం విన్నాం. ఆ తర్వాత అద్భుతమైనటువంటి తీర్థయాత్రలు. ఇంకా తీర్థయాత్రల్లో ఒకటా రెండా నేను చెప్పలేకపోయా, కొన్ని అన్ని ఉన్నాయి తీర్థయాత్రలు. అది బుక్ చదివి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. కానీ నేను అది అంటే నోట్స్ రాసుకొని చెప్పచ్చు, కానీ ఆ నోట్స్ రాసినా కూడా అది ఇంత పెద్దగా అవుతుంది. అది అంటే ఐ డోంట్ థింక్ అది పాసిబుల్ అవ్వదు అంత మొత్తం చెప్పడము. సో అన్ని రకాల తీర్థయాత్రలు, అయితే మనం ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు మాత్రం తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ తీర్థయాత్రలు మన జీవితం లోపల చక్కటి మార్పును కలిగిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి తీర్థయాత్రలు. అవి చేస్తూ ఆయన ఏమయ్యాడు, సగరుల చరిత్ర తెలుసుకున్నాడు, గంగాదేవి అవతరణం గురించి తెలుసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా పర్వాలేదు, గంగాదేవి కూడా వచ్చేసింది. ఇవన్నీ విని చాలా సంతోషపడ్డారు. అక్కడి నుంచి తర్వాత ఇంకొక నది దగ్గరికి వెళ్తారు అనమాట, కౌశికి నది అని, నందా నది అని చెప్పేసి అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళి అందులోపల కూడా స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేసి చాలా బాగుంది, ఇది ఏంటి ఇక్కడ ఈ నది ఇదేంటి అంటే, ఇది ఒరిస్సాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైతరణి నది అని ఒకటి అది ఉందన్నమాట. ఆ వైతరణి నది అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి నది. అన్ని ఎక్కడ చూసినా కూడా పర్వతాలు, అవి అసలు ఒరిస్సాలో ఇంత అందమైన ప్రాంతాలు ఉంటాయా మనకు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత గొప్పది అది. దాన్ని కొంతమంది అయితే దాన్ని యజ్ఞశాల అనుకుని అంటారు, నార్త్ ఇండియా యొక్క యజ్ఞశాల అని కూడా అంటారు. అంటే ఎందుకంటారంటే, అక్కడ లోకల్ గా ఉన్న జనాలందరూ, మునులు, ఋషులు, తపస్సు చేసే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక అంటే మనకి ఏ విధంగానైతే నైమిషారణ్యంలో చేస్తూ ఉంటారో అదే విధంగా ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఏంటంటే, ఇంకా స్వర్గం కావాలి అనుకోని, అంటే వీళ్ళందరూ ఎక్కువ మంది పుణ్యాత్ములు అనమాట. సో వాళ్ళకి ఇది ఇంకా దేవయానం, ఇంతకంటే ఇంకా ఇది లేదన్నమాట. సో అలా గొప్ప యజ్ఞాలను చేశారు. ఒకప్పుడు ఈవెన్ శివుడిది కూడా ఒక కథ ఉంది ఇక్కడ అని చెప్పేసి, ఆ రుద్రుడు యజ్ఞం చేయడానికి వచ్చేసి ఉన్న యజ్ఞ భాగం అంతే నాకే కావాలంటారు. అప్పుడు మిగతా వాళ్ళంటారు, అలా కాదు, నీకు మంచి భాగం ఇస్తాంలే అని చెప్పేసి చెప్తారు. తర్వాత శివుడు వెళ్తాడు, వీళ్ళందరూ కూడా ఆయన కోసం అని చెప్పి యజ్ఞం లోపల ముఖ్యమైనటువంటి భాగాన్ని ఆయనకే అందిస్తారు. సో ఆ కథ చెప్తే, ఓహో అంత గొప్ప ప్రదేశమా ఇది అంటే, చాలా గొప్ప ప్రదేశము, నువ్వు వెళ్ళేసి వైతరణి నది లోపల స్నానం చెయ్యి అని చెప్పేసి చెప్పారనమాట. ఇందులో ఎవరైనా వెళ్ళారండి ఒరిస్సాలో పూరి, తర్వాత అమ్మవారి టెంపుల్? వెళ్ళలేదు, కానీ వైతరిణి అంటే పూరి వెళ్ళాను సార్, పూరి వెళ్ళాను. పూరి జగన్నాథ్ చూసాం. మీకు పూరి భువనేశ్వర్ అమ్మవారి టెంపుల్ గాని, పూరి భువనేశ్వర్ ఇది గాని, తర్వాత ఈ వైతరణి నది గాని, అక్కడ కంపల్సరీగా చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఇండియాలో. సో వీలైతే ఎప్పుడైనా వెళ్ళండి. ఓకే, సో అది ఒక చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఆయన ఎంత సంతోషపడతాడంటే, ధర్మరాజు స్నానం చేసి ఆయన లోమశుడికి పాదాభివందనం చేస్తాడు. ఆయన అంటాడు, ఏంటి బాగా ఎమోషనల్ అవుతున్నావు నువ్వు కూడా శ్రీనివాస్ లాగా అంటే,
ఏం చేయాలి, చాలా ఆనందం అనిపిస్తుంది, ఇలాంటి క్షేత్రాలలో నేను వచ్చి రావడం ఏమిటి, ఇవన్నిట్లలో దర్శనం చేసుకోవడం ఏంటి, వీటన్నిటిలో స్నానం చేయడం ఏమిటి అని చెప్తే ఆయన ఇంకా సంతోషపడతాడు. సంతోషపడి కొద్దిగా ఇట్లా చెవులు ఇట్లా పెట్టి విను, దూరంగా నీకు ఒక 300 అంటే సుమారుగా 300 యోజనాలంటే 3 8 24 2400 మైళ్ళ దూరము. సో అంటే సుమారుగా 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సౌండ్ ఇక్కడికి ఏమన్నా వినిపిస్తోందా అంటాడు. అరే అవునవును కరెక్ట్ గాని కామ్గా ఉండి వింటాను అన్నమాట. అవునవును వినిపిస్తుంది, ఏంటిది అంటాడు. అంటే దీన్ని ఏమంటారంటే బ్రహ్మ యొక్క దివ్య వనము అంటారు అంటాడు. ఓహో, బ్రహ్మ దివ్య వనం అంటే ఏంటి అసలు, ఏంటి ఇక్కడ ఏమి జరిగింది అంటే ఏం లేదు. ఒకసారి బ్రహ్మదేవుడు, ఈ కథ చాలా గమ్మత్, చిన్న కథ కానీ బాగుంటుంది చూడండి. ఒకసారి బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే ఈ భూమి మీద మనకు పర్వతాలు ఉంటాయి, వృక్షాలు, చెట్లు, అడవులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటితో కలిపేసి కశ్యపుడికి ఆయన దానం చేసేస్తారు అనమాట. దానం చేయగానే భూదేవికి కోపం వస్తుంది. అసలు నన్ను అడగకుండా నన్ను ఇలా దానం చేసేసావు, మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా అని చెప్పేసి బ్రహ్మదేవుడి మీద చాలా కోపం వస్తుంది. ఇంకా నేను కుదరదు, నువ్వు ఇలా చేస్తే ఈ దానం నిష్ఫలమే, నేను వెళ్ళిపోతా, పాతాళంకి వెళ్ళిపోతాను అని చెప్పేసి బెదిరిస్తుంది. అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, అలా బాధపడకని చెప్పి కశ్యపుడు చెప్తాడు అనమాట, అమ్మ ఆయన ఇచ్చింది నాకే ఇచ్చారు, నేను నిన్ను ప్రార్థిస్తున్నానని ఇక తన శక్తి అంతా ఉపయోగించి ఆమెను చాలా అద్భుతంగా ఎంతో ప్రసన్నరాలను చేసుకుంటాడు అనమాట. చేసుకుంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే, అప్పుడు ఆ బ్రహ్మ దివ్యమనం అనేది ఏదైతే చెప్పారో అక్కడ ఇలా నీళ్ళల్లోంచి ఇలా పైకి వెళ్ళి దీనిని దాటి వెళ్ళు నువ్వు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అటువంటి నది అక్కడ ఉంటుంది, ఆ నది లోపల స్నానం చేస్తాడు అనమాట. చేసి ఎంత సంతోషపడతాడో చెప్పేసి అంటాడు అనమాట, మన శరీరానికి కారణము అగ్ని, మన శరీరం అంతా కూడా ఏంటనుకుంటున్నావు, ఇదే యజ్ఞం, ఇంకా మరి ఏది కాదు. సో అనగానే ఇక ధర్మరాజు కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఈ ప్లేసెస్ అన్నిటికీ నువ్వు చాలా మమ్మల్ని తీసుకురావడం అనేది చాలా సంతోషమైనటువంటిది అని చెప్పేసి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అంటే మహేంద్రగిరికి వెళ్దాము, మహేంద్రగిరి లోపల ఈయన పరశురాముడు ఉంటాడు అని చెప్పేసి చెప్తారనమాట. సరే అక్కడికి వెళ్ళేసరికి ఆయన అంటాడు, లేదు లేదు పరశురాముడు ఇప్పుడే రాడు, ఆయన ఎవరి చతుర్దశికి ఒకసారి వస్తారు, అయిపోయింది ఎల్లుండే చతుర్దశి, సో మీరు ఉండండి అని చెప్పేసి ఆయన శిష్యుడు ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆ శిష్యుడి పేరు అకృత వ్రణుడు. సో ఆ అకృత వ్రణుడు అనేట ఆయన ఏం చేస్తారంటే వీళ్ళందరికీ చక్కటి అరేంజ్మెంట్స్ అవి అన్ని చేస్తారు. చేసి గురువు గారి గురించి మాట్లాడుతూ ఆయన చెప్తుంటాడు అన్నమాట. సో మీరు నాకు తెలుసు, యుధిష్ఠిరుడు తెలియకపోవడం ఏమిటి, మీ ధర్మం గురించి అన్ని చోట్ల కూడా మేము విన్నాము, మహానుభావుడు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో పరశురాముడు, ఆయన కూడా విన్నారు మీ గురించి, ఆయనకు తప్పకుండా తెలుసు, ఆయన మీరు వచ్చినందుకు చాలా సంతోషపడతారు అని చెప్పేసి పాపం వీళ్ళతోటే ఉండి ఫుల్ గా ఎంగేజ్ చేస్తారు అనమాట. ఈయనతో కలిపి ఎంగేజ్ చేసి అప్పుడు అంటారు అనమాట, ఏంటి అసలు పడుకునే ముందు అడుగుతారు అనమాట, నీ నోటి నుంచే మీ గురువు గారి కథ వినాలనుంది, లోమశుడు, ధౌమ్యుడు, పాండవుల ఈ మిగతా సోదరులు, అర్జునుడు తప్ప, అర్జునుడు అక్కడ స్వర్గలోకంలోనే ఉన్నాడు, ఇంకా రాలేదు. సో అయితే వీళ్ళందరూ కూర్చొని, ద్రౌపది వీళ్ళందరూ కూర్చొని వింటున్నారు అనమాట ఆయన చరిత్ర. అప్పుడు చెప్తాడు, జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడి చరిత్ర ఏంటి అసలు అంటే ఇది ఉంది ఒకటి, హయ రాజ్యం అని ఉంది, హయ ఇది మీరు ఇంతకుముందు క్లుప్తంగా ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. అదేంటంటే విష్ణుమూర్తి కూడా హయగ్రీవ రూపంలో వస్తాడు, అమ్మవారు కూడా హయగ్రీవ రూపంలో వస్తారు. హయము అంటే గుర్రము, వారి నుంచి ప్రారంభమైన వంశము హయ వంశం అనమాట. ఈ హయ వంశంలో కూడా మనకేమవుతుందంటే మాహిష్మతి రాజ్యం అని మనకు బాహుబలి సినిమాలో ఉంది కదా, అది సామ్రాజ్యంగా చేసుకొని కార్తవీర్యార్జునుడు పరిపాలిస్తూ ఉంటాడు. అయితే కార్తవీర్యార్జునుడికి ఏమైతుందంటే 1000 చేతులు ఉంటాయి. 1000 చేతులు ఉండేసరికి ఇట్లా మన బాణాసురుడికి ఉంటాయి అని చెప్పి మనం భాగవతంలో తెలుసుకున్నాం కదా. బాణాసురుడు ఎవరండి? నిద్రపోయే వాళ్ళు ఒకసారి లేవండి, లేచి చెప్పండి, బాణాసురుడు ఎవరు? అంతే కదండి. కరెక్టే, అవును కరెక్టే. కానీ ఎవరాయన? బలి చక్రవర్తికి, ప్రహ్లాదుడికి వీళ్ళందరికీ ఏమవుతాడు? మనమడు కదండి. మనమడు, కరెక్ట్. సో అలా ఆయనకు కూడా 1000 చేతులు ఉంటాయి. అదే విధంగా ఈయనకు కూడా కార్తవీర్యార్జునుడికి కూడా 1000 చేతులు ఉంటాయి అన్నమాట. ఆ 1000 చేతులతోటి ఆయన ఏంటంటే ఇక తనకు రథం ఒకటి చాలా అద్భుతమైనటువంటి రథం కూడా ఉంటుంది. ఆ రథము, ఇది కాక మదం, ఇవి కూడా ఉంటాయి. దాంతో ఏంటంటే అందరినీ వెళ్ళి సతాయించడాలు అవి చేస్తుంటారు. అంటే మామూలుగా మంచి రాజే, ఒకసారి రావణాసురుడిని కూడా 2 వేస్తాడు అన్నమాట. అలాంటి రాజు, మంచివాడే, కాకపోతే అప్పుడప్పుడు దుర్మార్గాలు అవి ఇవి చేస్తూ ఉంటాడు అనమాట. అది కాక అహంకారం చాలా ఎక్కువ, చాలా అహంకారం. అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అంటారు, ఈయన మామూలు టైంలో బానే ఉంటాడు, అప్పుడప్పుడు చాలా కష్టాలు పెడుతున్నాడు, ఒక్కొక్కసారి మాకు ప్రాణం కాపాడుకోవడం కూడా ఈయనతోని మాకు కష్టం అయిపోతుంది, మాకు ఏదో ఒక రకమైనటువంటి ఆల్టర్నేట్ మార్గం చెప్పండి, లేకపోతే మేము ఈయనతో చాలా కష్టమవుతున్నాం అంటే విష్ణుమూర్తి అంటాడు, మీరు ఏమీ భయపడకండి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది, మీరేమీ చేయక్కర్లేదు అని అంటాడు అనమాట. సరే ఇక్కడ ఏం జరిగింది కథ, దీనికి ఈ కథ మనము ఒక 30 సార్లు 40 సార్లు మనము చెప్పుకున్న కథ అన్నమాట.
సో ఏమవుతుందంటే భృగు వంశం లోపల రుచీకుడు ఉంటాడు. ఈ భృగు వంశంది చవనుడు అనే స్టోరీ ఉంటుంది. అది కూడా వీలైతే ఇవాళే చెప్పుకుందాము, అంటే టైం సరిపోతే అది కూడా చెప్పుకుందాము. అయితే ఆ చవనుడి కుమారుడు రుచీకుడు అనమాట. ఈ రుచీకుడు ఏం చేస్తాడు, గాది మహారాజు దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆయన వెళ్ళేసి ఆయనతో అంటాడు అనమాట, మాకు ఇట్లా మీ కుమార్తె చూసి నేను ఇష్టపడ్డాను, నాకు మీ కుమారుని ఇచ్చేసి పెళ్లి చేయండి అంటాడు. ఆయన ఈయన చూస్తాడు, చూస్తే పిలక బ్రాహ్మడు, ఆయనేమో క్షత్రియ రాజు. సో ఆయన ఆలోచిస్తాడు, ఆలోచించి అట్లా అంటాడు, నిన్ను అంటున్నానని కాదు, మా పూర్వీకులంతా కూడా ఒక ఆచారం పెట్టారు. ఆ ఆచారం ప్రకారం నిన్ను మేము శుల్కం అడగాలి, కన్యాశుల్కం. ఇప్పుడు మనకు వరకట్నం ఎట్లా ఉందో ఆ రోజుల్లో శుల్కం కొంతమంది అందరు తీసుకునే వాళ్ళు కాదు, మళ్ళా గోల చేయకండి ఇప్పుడు. సో అందరూ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మాకు ఆడపిల్ల ఉంది సార్, మేము కన్యాశుల్కం పీకచ్చా అని చెప్పేసి ఇప్పటికే మగవాళ్ళని అనగా దొక్కేసి ఇంకా కొన్నాళ్ళకు మగ జాతి లేకుండా చేసేటట్టున్నారు మీరు అంతా కలిసి. సో కాబట్టి కొద్దిగా ప్రేమగా చూసుకోండి మగవాళ్ళందరినీ. సో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కన్యాశుల్కం ఏదో ఒక కోతి మాట అనేది మమ్మల్ని అంటారు, ఎటు తిరిగి వచ్చినాం మమ్మల్ని అంటారు. అదే 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 మనందరూ ఊరుకోరు కదా సార్. చాలా మంది ఆడపిల్లలు వద్దు, ఆడపిల్లలు వద్దు అంటే మీరేంటి సార్? సో అప్పుడు ఏమైందంటే మొత్తం మీద ఆయన ఏమంటాడు, నా కుమార్తె ఇది కావాలంటే 1000 గుర్రాలు కావాలి. ఆ గుర్రాలు కూడా ఎట్లా ఉండాలి, మంచిగా తెల్లటి చెవులు, నల్లటి ఇవి ఉండాలి, ఏమంటారు తోక, ఇలా రకరకాల కాంబినేషన్స్ చెప్తాడు అనమాట. చెప్పి అలాంటి 1000 గుర్రాలు కావాలి అంటాడు. ఆయన ఓ ఇంతేనా, నేను తీసుకొస్తాను, నల్ల గుర్రాలు తెల్ల తోకలు ఇంతే కదా, దాని ఏముంది, ఎర్ర గుర్రాలు కూడా తీసుకొస్తాను, మీకు ఏం కావాలంటే అవి సమర్పిస్తాను అని చెప్పేసి తన తపశక్తితో ఆయన తీసుకొస్తాడు. ఒక్కసారి ఈయన గాధిరాజు ఆశ్చర్యపోతాడు. గాధిరాజు వంశం కూడా మనము భాగవతంలో చెప్పుకున్నాము, ఓకే, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము. సో దాంతో ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి మై గాడ్, ఇంత గొప్పవాడివా నువ్వు, మనకు శ్రీమన్నారాయణీయంలో వచ్చే వారం వస్తుంది మనకు గాదిరాజు గురించి. అయితే సో ఆయన ఆశ్చర్యపోయి ఇంత గొప్పవాడు అని చెప్పేసి ఇక వెంటనే తన కూతురుని ఇచ్చేసి పెళ్లి చేస్తాడు అనమాట. పెళ్లి చేసిన తర్వాత ఇక కూతురు పూర్తి స్థాయి బ్రాహ్మణ అయిపోతుంది. ఇక ఆమె ఎట్లా అంటే ఇక అసలు క్షత్రియ కన్యనే గాని పుట్టినప్పటి నుంచి బ్రాహ్మణ సాంప్రదాయాలు అవి ఇవి చూసి ఆమె పూర్తి స్థాయి బ్రాహ్మణ కన్యలాగా మారిపోతుంది. సరే ఇంతలోకి ఏమవుతుందంటే ఈయన వస్తారు, ఎవరు, మన రంగా తలిపేవా, సౌండ్ వస్తున్నట్టుంది. సో అయితే ఆయన ఏం చేస్తారు, ఇట్లా సారీ ఏం చెప్పాను, ఆయన చాలా సంతోషపడతారు. భృగు వస్తారు, ఒకసారి భృగువే వస్తాడు, తన వంశంలో ఉన్నటువంటి రుచీకుడు ఎలా ఉన్నాడో చూద్దాము అని చెప్పేసి వీళ్ళింటికి వస్తారు. రాగానే వీళ్ళు చాలా సంతోషపడతారు. అప్పుడు చెప్తారు, అయితే ఈ కథ మనం ఇంతకు ముందు తెలుసుకున్న భాగవతం కథకి దీనికి కొంత తేడా ఉంది. భాగవతంలో మనం ఏమని తెలుసుకున్నామంటే ఒక 2 రకాల పాయసాలు ఇస్తాడు, ఒకటి అత్తగారిని తాగమంటాడు, ఒకటి కూతుర్ని తాగమని చెప్పి చెప్తారు కదా. అయితే ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ రుచీకుడు కాకుండా డైరెక్ట్ గా భృగు మహర్షి వస్తాడు. వచ్చేసేసి చాలా ఆనందంగా ఉన్నటువంటి తన వంశస్థులను చూస్తాడు, చాలా సంతోషపడతాడు. పడితే అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయన అడుగుతారు అనమాట, మేము ఒక ప్రార్థన ఉంది మాకు, మరి ఎలాగ పుత్ర సంతానం కావాలి అంటే, అయితే ఆయన అంటే అయ్యయ్యో ఏం పర్వాలేదు, పుత్ర సంతానం కోసము నువ్వు రావి చెట్టుని, నీ తల్లి ఇట్లా మేడి చెట్టుని అని చెప్పేసి ఆమెకు చెప్తాడు అనమాట. ఈ కోడలు ఎవరైతే ఉంటుందో ఆమెకు చెప్తాడు, ఒకళ్ళు రావి చెట్టు ఒకళ్ళు మేడి చెట్టుని వేరువేరుగా కౌగులించుకోండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇది మనకు అక్కడ డిఫరెంట్ గా ఉంది భాగవతంలో. అయితే ఇక ఇవి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఆయన రాసింది వేదవ్యాసుడే, మధ్యలో ఎవరైనా కల్మషం చేశారా ఏంటో, కథలలో చాలా వాటి లోపల చిన్న చిన్న తేడాలు ఉండడం అనేది సహజం. సరే వాళ్ళిద్దరూ రివర్స్ చేస్తారు. రివర్స్ చేయగానే ఇంకప్పుడు ఇక ఆయన అంటాడు అన్నమాట, ఇక సత్యవతికి ఏమో అంటాడు, నీకైతే మంచి క్షత్రియుడు పుడతాడు అని చెప్పేసి అంటాడు అనమాట. పుట్టడం బ్రాహ్మణిగా పుట్టినప్పటికీ కూడా మంచి క్షత్రియుడు లాగా మారుతాడు అని. అత్తగారికి ఏమో మీకు మాత్రము పుట్టడము క్షత్రియుడిగానే పుడతాడు కానీ తర్వాత బ్రాహ్మణ్ గా మారిపోతాడు అనగానే తల్లి ఊరుకుంటది, తల్లి ఏమనది ఇంకా. కానీ సత్యవతి మాత్రం గోల చేస్తుంది, రుచీకుడితోటి తర్వాత భృగు మహర్షితోని గోల చేస్తుంది. అలా ఎలాగా మీరు ఇచ్చేస్తారు, నాకు బ్రాహ్మణ్ కొడుకే కావాలి, ఎట్టి పరిస్థితులలో కూడా నాకు క్షత్రియ కొడుకు వద్దు. ఎందుకంటే అప్పటికి ఆమెకి బ్రాహ్మణ సాంప్రదాయాలు, గోచీలు కట్టుకోవడాలు, పూజ చేయడాలు, హస్బెండ్ కి అన్ని రకాల ఇవన్నీ అరేంజ్ చేయడాలు, ఇవన్నిటితోటి చాలా సంతోషంగా ఆమె హ్యాపీగా చేస్తూ ఉంటుంది. ఆమెకి ఇవన్నీ అలవాటైన తర్వాత ఈ యుద్ధాలు, ఈ కత్తిపోట్లు, ఇంట్లో ఈ రాజసాలు ఇవన్నీ ఉండకుండా చక్కగా సింపుల్ లైఫ్, ఒక చిన్న పర్ణశాల, ఆనందమైనటువంటి జీవితము, ఆమెకి చాలా సంతోషంగా ఉండి ఆమె నాకైతే బ్రాహ్మణ కొడుకే కావాలి అని అంటుంది అన్నమాట. సరే అప్పుడు ఏం చేస్తాడు, బ్రాహ్మణ లక్షణాలు అంటే సాత్విక గుణము ఉండి వేదములను చదువుకునే ఎవరైనా కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అంటే పుట్టకతో రాలేదు, నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను మీ అందరికీ. సో కాబట్టి ఆ లక్షణాలు ఉన్నటువంటి, అంటే సాత్వికుడుగా ఉండి, వేదాలంటే శ్రద్ధ ఉండి, వినయ విధేయతలు ఉండి, ఓకే,
సో అందరికీ హితం కోరుకుని ఇటువంటి లక్షణాలు. క్షత్రియుడు అంటే ఏంటి? వేరే వారిని కాపాడాలి, తన ప్రాణం పోయినా సరే యుద్ధం లోపల వెనుదిరగకూడదు. అలాగే వెనుక తిరిగిపోయి పారిపోతున్నటువంటి వాళ్ళ మీద బాణాలు వేయడము, కత్తులు వేయడం అట్లా చేయరు వాళ్ళు క్షత్రియులు. రియల్ వారియర్స్ అలా ఎప్పుడు చేయరు అన్నమాట. అంటే మన హిందూ ధర్మం ప్రకారం. తుర్కోళ్ళు వచ్చిన తర్వాత రూల్స్ అన్ని మారిపోయాయి. సో అట్లాగా ఏమైపోయిందంటే ఇక్కడ ఆమె వద్దంటే వద్దంటుంది. దాంతో ఈయన భృగు మహర్షి అరే చెప్పుకోరా నీ వైఫ్ కి చెప్పుకో అంటే, వైఫ్ కి చెప్పడం నాకు కాలేదు, శ్రీనివాస్ కి కాలేదు, ఇక బాగుంది భలే చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే కుదరదు అంటే, అప్పుడు ఇక ఆమె వైఫ్ చెప్పిన మాట వినేసి సరేలే ఒక జన్మ పోస్ట్ పోన్ చేద్దాం దీన్ని అని చెప్పేసి అంటాడు అనమాట. వారికి పుట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో జగమదగ్ని, ఆయన ట్రూ బ్రాహ్మిన్. ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచే మంచి అసలు వేదాలు అవి ఇవి, అది కాక మంచి సత్శీలం, చక్కటి శీలవంతుడు జమదగ్ని. చాలా తెలివితేటలు ఉండడమే కాకుండా మంచి శీలము, తెలివితేటలు వీటన్నిటిని కలిపినటువంటి ఒక రేరెస్ట్ పీస్ అన్నమాట, హైబ్రిడ్ పీస్, బెస్ట్ పీస్ అన్నమాట. సో మరి అన్ని వచ్చు ఆయనకి, యుద్ధ విద్యలు అవి ఇవి అన్ని కూడా వచ్చు, కానీ చాలా సాఫ్ట్ ఇదన్నమాట. ఆయన కూడా ఒక రాజు కుమార్తెని ప్రేమిస్తాడు. ప్రసన్న జిత్తు ఏదో ఉంటది, ప్రసేన జిత్తు అనుకుంటాను. ఆ ప్రసేన జిత్తు అని ఒక ఆయన ఉంటే ఆయన కుమార్తెని ఈయన కూడా ప్రేమిస్తాడు. ప్రేమించేసి ఆయనను వెళ్ళి మళ్ళీ అడుగుతాడు అనమాట. రేణుక అని ఆవిడని వెళ్ళి అడుగుతాడు. రేణుకాదేవి టెంపుల్ మనకి ఇక్కడ మాహూర్గఢ్ లో ఉందని చెప్పేసి నేను ఆ టెంపుల్ కి వెళ్ళాను అని చెప్పేసి చెప్పాను కదా, అక్కడే పరశురాముడు ఆలయం కూడా ఉందని చెప్పేసి దాని మీద తీర్థయాత్ర కార్యక్రమంలో మనం ఒకసారి తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ రేణుక అమ్మాయిని, రేణుకని పెళ్లి చేసుకుంటాడు. ఈ రేణుక అనే దేవతని తెలంగాణలో బాగా ఎక్కువగా పూజించడం అనేది జరుగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ లోపల. ఆంధ్రలో కూడా ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. ఆంధ్రలో ఉంటాయండి రేణుకాదేవి టెంపుల్స్ ఉంటాయా? మాకు గల్లీ గల్లీకి గ్రామ దేవతల పేర్లు కూడా రేణుకతోని ప్రారంభం. ఆంధ్రాలో అంత లేవండి. ఏమంటారు? అంటే రేణుకా ఎల్లమ్మ అంటారు ఆ దేవి. ఆంధ్రాలో కదా, ఆంధ్రాలో తెలంగాణ ఎక్కువ. అది ఉండొచ్చు. అయితే సరే, మొత్తం మీద ఏమైతే లేనిది చాలా సంతోషంగా ఉంటారు. అండ్ అదృష్టవశాత్తు ఏంటంటే ఈ అమ్మాయి కూడా సత్యవతి లాగానే ఈమె మంచి అనుకూలవతి అన్నమాట. ఈమె కూడా బ్రాహ్మణుని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి సాత్వికంగా అయిపోయి వినయంతో భర్తకు చాలా అనుకూలంగా ఉంటూ ఆనందంగా ఉంటారు. వాళ్ళకి 4 పుత్రులు పుడతారు. చివరికి పరశురాముడు 5వ వాడు, 5th పర్సన్ పరశురాముడు అన్నమాట. అయితే 5వ వాడు అయినప్పటికీ కూడా గుణగణాల లోపల, టాలెంట్ లోపల, అన్నిటి లోపల కూడా పరశురాముడికి అన్ని అంటే విద్యలు తెలుసు, బ్రాహ్మణుడిగా విద్యలు తెలుసు, కానీ కొద్దిగా పౌరుషం ఉంది. అయితే ఇందులో చెప్పకుండా మనం భాగవతంలో చెప్పుకున్నప్పుడు ఏమన్నామంటే కొద్దిగా ఆవేశ అవతారం అన్నది విషయం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఆవేశ అవతారం గురించి చెప్పలేదు మనం, కానీ ఇదే మనము రాముడి కథ చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి పరశురాముడి గురించి చెప్పుకున్నాం. అప్పుడు రాముడు పౌరుషంగా పరశురాముడిని తిట్టడము, పరశురాముడు తన దగ్గర ఉన్న విద్యలన్నీ కూడా కోల్పోతాడు. తర్వాత చివరికి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి మళ్ళీ ఆయన తన శక్తులను పొందుతాడు అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఇదేమిటో మన సంపూర్ణ మహాభారతంలో. ఇదే మనం భాగవతంలో కొద్దిగా డిఫరెంట్ గా తెలుసుకున్నాం, ఏంటంటే ఆవేశ అవతారం ఆయన అని చెప్పేసి తెలుసుకున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈయన చాలా సంతోషంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. సరే, ఓ రోజు ఏమవుతుందంటే ఈవిడ బయట మామూలుగా నదికి స్నానానికి వెళ్తుంది అనమాట. అక్కడ స్నానానికి వెళ్ళి వస్తుంటే ఏమవుతుందంటే అనుకోకుండా చిత్రరథుడిని చూస్తుంది. చిత్రరథుడు ఆయన వారి భార్యలతోని వాళ్ళతోని చాలా ఆనందంగా ఉంటాడు. ఈమెకి మానసికంగా చాలా కల్మషంగా అనిపిస్తుంది అనమాట. అనిపించిన తర్వాత అటువంటి కల్మష భావనలన్నీ ఉంచుకుని అలా చాలాసేపు వారందరూ ఆనందంగా ఉండడం చూసి ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి రాగానే భర్త వెంటనే గుర్తించేస్తాడు. గుర్తించి మానసికంగా తప్పు చేసినట్టు ఉన్నది అని చెప్పేసి గుర్తించగలుగుతాడు. గుర్తించేసేటప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద కుమారుడు వస్తాడు. అరే అమ్మని నరికేయరా, మానసిక వ్యభిచారం తప్పు అని అంటాడు. అనగానే తల్లిని ఎట్లా నరుకుతావు, ఏం మాట్లాడుతున్నావు, అట్లా 2, 3, 4 అందరూ కూడా అలాగే చెప్తారు. చివరికి మన పరశురాముడు వస్తాడు అనమాట. పరశురాముడు వచ్చిన తర్వాత సరే ఇగో మీ తల్లి తప్పు చేసింది, కాబట్టి నువ్వు నీ తల్లిని చంపు, ఇంకా మనసు లోపల ఈ దుఃఖం ఉండదు, ఆమె తప్పు చేసిందనే దుఃఖం ఉండదు అనగానే గొడ్డలు తీసేసి నరికేస్తారు తల్లిని. వెంటనే నరికేగానే అప్పుడు ఒక్కసారిగా ఆయనకు క్రోధం పోతుంది, పరశురాముడు కూడా క్రోధం పోతుంది. సో పరశురాముడిది ఆవేశ అవతారం అని చెప్పలేదు, కానీ ఇక్కడ మనము గుర్తించడం ఏంటంటే ఆవేశ అవతారం కొంత ఉన్నది అని చెప్పేసి చెప్పుకుంటాం. మనము ఇప్పటిదాకా ఒకసారి అర్థం చేసుకుంటే ఏమైతుందంటే వర్ణాలు పుట్టుకతో ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు తర్వాత మారుతున్న విషయాలను మనం చూస్తూ ఉంటాం. సో పుట్టుకతోటి ఎవరు బ్రాహ్మణులు కాదు, పుట్టుకతోటి ఎవరు క్షత్రియులు కాదు, అటువంటి లక్షణాలు మనం 2 కథల్లో 2 లవ్ స్టోరీస్ లోనూ మనం తెలుసుకున్నాం. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే
సో ఈ వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా దాన్ని కులాలుగా పెట్టేసేసి తర్వాత జనాలందరూ నాశనం చేశారు. వాళ్ళ గుణములను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి అసలు రావాలి వర్ణాలు. పుట్టుకతోటే ఇప్పుడు కులాలు పెట్టేసేసి గోల చేస్తున్నారు. ఒక భోజన నియమాలు తప్పితే అన్ని విషయాల్లో అందరూ భోజన విషయాల్లో కూడా పెద్ద ఇది అంటే ఎవరో కూడా పెద్దగా గొప్పగా ఏమీ ఇది లేదు. అందరూ కూడా నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఎవరికి పెద్ద తేడా ఉందని నేను అనుకోను. సో సరే, ఏదైతే ఏంటి, నువ్వు నా మాటగా ఇది చేశావు, సో ఇప్పుడు ఏం చేద్దాము, నాకు క్రోధం తగ్గిపోయింది, నీకు కూడా క్రోధం తగ్గిపోయింది కదా అంటే, నాన్న ఒక పని చేయవా, నాకు అంటే తండ్రి చెప్తాడు, నువ్వు చాలా మంచివాడివి, ధర్మం చూడవు, తండ్రి మాట విన్నావు, ప్లస్ ఇప్పుడు ఇక్కడ ధర్మం ఏంటో తెలుసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే, నీ పైన నలుగురు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు బుద్ధి లేకపోయింది, ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియలేకపోయింది అంటే, నాన్నగారు ఒక పని చేయండి, ఇప్పుడు అయిపోయింది కాబట్టి అమ్మని బతికించండి, నా అన్నదమ్ములను కూడా బతికించండి, నా సోదరులు కూడా బతికేటట్టు వరం వేయండి అని. అప్పుడు ఆయన ఆ వరం ఉండేది, ఆయనకు ఆ శక్తి కూడా ఉంది. ఆయన చెప్పే కదా మహానుభావుడు అని జమదగ్ని. చాలా సంతోషపడతారు. ఇంకా మామూలుగానే అందరూ ఆనందంగా ఉంటారు. ఒక రోజుకి ఏమైతుందంటే, ఆ మహిష్మతి దేశం రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు వీళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఈవిడ చక్కటి ఆతిథ్యం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ధేనువును పట్టుకెళ్ళిపోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. వద్దు అని చెప్పి జమదగ్ని చెప్తే వినకుండా ఆయనను కొట్టి పట్టుకెళ్ళిపోతారు. అది ఇంటికి వచ్చిన తర్వాత ఈయన చూస్తాడు, ఎవరు, జమదగ్ని. ఏమైంది, ఇంట్లోపల హోమధేనువు లేదని తల్లి కూడా అవమాన పడిపోయి చూస్తూ ఉంటుంది అనమాట. తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉన్నటువంటి విషయము. మాటకి హోమధేనువు లేదు అన్న విషయం అతనికి తెలుస్తూ ఉంటుంది. ఇంక ఇది పని కాదు, నేను వెళ్ళి కార్తవీర్యార్జునుడిని చంపేస్తాను అని చెప్పేసి వెళ్తాడు. అయితే ఇందులో చాలా క్లుప్తంగా ఇచ్చాడు. కార్తవీర్యార్జునుడిని చంపడం ఒక చిన్న వెళ్ళిపోయి డైరెక్ట్ గా చేతులు నరికేస్తాడు. చేతులు నరికేగానే కార్తవీర్యార్జునుడు రక్తం అంతా వచ్చేసి చనిపోయాడు అని చెప్పేసి వ్యాస మహాభారతంలో ఉంది. ఈయననే మళ్ళీ మనకు భాగవతంలో చెప్పినప్పుడు, తర్వాత శివపురాణంలో కూడా చెప్తారు. ఇది మీరు శివరాత్రి రోజు నాడు నేను ఈ కథ చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. అందులో మాత్రము చాలా కష్టపడాల్సి వస్తుంది ఈయన. ఎందుకంటే కార్తవీర్యార్జునుడి శక్తి ముందు పరశురాముడి శక్తి సరిపోదు. అందువల్ల ఏమవుతుందంటే, ఆయన మళ్ళీ ఎక్స్ట్రా తపస్సులు చేస్తాడు, మళ్ళీ శివుడిని ప్రాధేయపడతాడు, ఎన్నో రకాలుగా కష్టపడి కార్తవీర్యార్జునుడిని చంపగలుగుతాడు అనమాట. బట్ ఇందులో మాత్రం కేవలం ఒక శ్లోకం 2 శ్లోకాలలో అవగొట్టేశారు. సో పర్వాలేదు, మనకు కథ మూలం ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నేను కావాలని నాకు తెలిసిన పురాణాలలోంచి కంబైన్ చేసి చెప్తున్నాను అంతే. ఇంకా ఇంకా మిగతా పురాణాలలో ఇంకా వేరుగా కూడా కథ ఉండవచ్చు, మనకేమీ తెలియదు. సో మొత్తం మీద ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసి ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేగానే తండ్రి అంటాడు, కోపం పనికిరాదు, ఎందుకు ఇలా చేసావు, వాళ్ళు క్షత్రియులు కదా, వాళ్ళు ఊరుకుంటారని. అనుకున్నట్టుగానే వాళ్ళందరూ కార్తవీర్యార్జునుడి కొడుకులందరూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ వచ్చేసేసి ఇంటికి వచ్చేసి జమదగ్ని నరికి పారేస్తారు. పరశురాముడికి ఏం చేయాలో తెలియదు. ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి ఆ శవం మీద పడి ఏడుస్తూ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా బాధ తట్టుకోలేకపోతాడు. ఈ క్షత్రియుల లోపల అధర్మ పరులు ఉండడం వల్లనే ఈ భూమి మీద భారం పెరుగుతుందమ్మా, నువ్వు బెంగపడకు, నేను ఇంకా ఊరుకోను, నాకు తెలుసమ్మా, చాలా బాధగా ఉంది అని చెప్పి తండ్రికి ముందు అంత్యక్రియలు జరిపేసి ఇక నేను క్షత్రియ వదకు పోనుకుంటాను అని చెప్పేసి ఈయన ఇంకా అసలు ఎట్లా అంటే ఒక కాల యముడులాగా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి దొరికిన క్షత్రియుని దొరికినట్టుగా చంపేస్తూ ఉంటాడు. ముందు ఫస్ట్ ఆయన కొడుకులందరినీ చంపేస్తాడు. అంటే చాలా శక్తివంతుడు, తెలివైన వాడు కూడా. కాకపోతే ఇంకా ఆవేశంలో ఆ రివెంజ్ ఏదైతే ఉంటుందో అది తట్టుకోలేకపోతాడు. దొరికిన వాళ్ళందరినీ చంపడమే కాకుండా భూమి చుట్టూ తిరిగి పాపాత్ములైనటువంటి క్షత్రియులందరినీ, ఇందులోపల ఇక్ష్వాకు వంశం వాళ్ళని వదిలేస్తాడు. ఇక్ష్వాకు వంశం అంటే ఎవరిదండి? హలో, నిద్రలేవాలి. రాముడి వంశం. రాముడి వంశం. ఆ రాముడి వంశం వాళ్ళని మాత్రం ఏం చెయ్యాలి, సూర్యవంశం. అది ఆ వంశంని మాత్రం రాముడి వంశంని సూర్యవంశం అంటారు, తర్వాత ఇక్ష్వాకు వంశం అంటారు, తర్వాత రఘువంశం అంటారు, అట్లాగే భగీరథ వంశం అని కూడా అంటారు. తర్వాత కాకుస్థ అని ఒక ఆయన ఉంటాడు. రాముడిని ఎప్పుడు కాకుస్థ రామాయణం మొత్తము ఆయన పేరే. సో ఆయనవి కూడా అద్భుతమైన కథలు ఉంటాయి కాకుస్థావి. సో కాబట్టి ఆయన పేరు మీదనే వంశం చాలా రోజుల పాటు ఉంటుందన్నమాట. సరే, ఏ విధంగానైతేనేంటి మొత్తం మీద ఆయన వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మొత్తం మీద భృగు వంశానికి మంచి చేశాడో చెడు చేశాడో తెలియదు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద రక్తంతో తర్పణం మాత్రము చేయగలుగుతాడు. చేసి అక్కడ శమంతకం అని ఉంది కదా మన అంబాలా దగ్గర, అక్కడ తీసుకెళ్లి హర్యానా దగ్గర, అందులోపల మన కురుక్షేత్రం అంటాం కదా మనం, అక్కడ ఒక 5 ఇవి నింపేస్తాడు అనమాట, మడుగులు నింపేస్తాడు వాళ్ళందరి రక్తంతో. నింపిన తర్వాత మరి ఎలాగ వారందరికీ పుణ్యగతులు కూడా కల్పించాలి కదా. చంపిందైతే చంపేశాడు, కానీ పుణ్యగతులు కూడా కల్పించాలి కదా. ఇది మనం వేరే కథగా తెలుసుకున్నాము. ఇవాళ కథ చాలా సింపుల్, నదిని దాని మించి పంపించేసేసాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. కాకపోతే అసలు మనం మొదట్లో తెలుసుకున్న కథ ఏంటంటే, ఆయన ముందు గంగా నదిని దాని మీద నుంచి వెళ్ళమంటాడు, తర్వాత యమునా నదిని పంపిస్తాడు.
ఇవన్నీ అక్కడి నుంచి వెళ్ళినా కూడా వారందరికీ పుణ్యగతులు రావు. ఈయన బాధపడతాడు, నేను ఇంతమందిని చంపేశానే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. 21 మార్లు భూమి మొత్తం ప్రదక్షిణం చేసి చంపడం అనేది మాటలైనటువంటిది కాదు. సో చివరికి ఏమవుతుందంటే ఈయన నర్మదా నది రివర్స్ వెళ్తుంటుంది అని చెప్పే కదా. నర్మదా నదిని ఏమంటారండి? హలో, నదం. వెరీ గుడ్, వెరీ గుడ్. నర్మదా, తపతి, సబర్మతి వీటన్నిటిని కూడా నదములు అంటారు. అప్పుడు దాన్ని పంపిస్తారు. అప్పుడు నర్మదా నది ఎప్పుడైతే దాని మీద నుంచి వెళ్తుందో వాళ్ళు పూర్తిగా పవిత్రులైపోతారు. అప్పుడు సంతోషపడతాడు. అప్పటి వరకు తను ఇప్పుడు ఈ రాజులకు అందరినీ కూడా ఆయన యుద్ధం చేస్తే వాళ్ళ రాజ్యాలన్నీ ఈయనకే వస్తాయి కదా. మరి అవన్నీ ఏం చేయాలి? అవన్నీ ఇష్టం వచ్చినట్టుగా జనాలకు దానం చేసేస్తాడు. చాలా మంది ఋత్వికులకు వాళ్ళకి ఇచ్చేస్తాడు. దొరికినట్టుగా దానం చేస్తుంటాడు. ఇదే మనము మహాభారతంలో స్టార్టింగ్ లో చదువుకున్నాం, మీ అందరికీ బహుశా జ్ఞాపకం ఉంటుంది. ఆది పర్వంలో అందులో ఏమవుతుంది, ఆయన అన్ని దానం చేస్తున్నాడని ఈయనకు తెలుస్తుంది. ఎవరికి? ద్రోణుడికి తెలుస్తుంది. ద్రోణుడికి తెలిస్తే వెళ్ళి నేను ఆయన దగ్గర ఏమైనా తీసుకుంటా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికి పరశురాముడు అంటాడు అనమాట, అయ్యయ్యో నేను అన్ని అందరికి ఇచ్చేసానయ్యా, డబ్బు, ఆస్తి, భూమి, పొలాలు, కార్లు, బంగ్లాలు, మొన్ననే ఒక సూపర్ బైక్ ఉంది, ఆ బైక్, ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నీకు విద్యలు మాత్రం ఇస్తాను అని చెప్పి రకరకాల అస్త్రాలు ఇస్తాడు. ద్రోణాచార్యుడు దానికే సంతోషపడిపోతాడు. నేను మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో జోక్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు మా బ్రాహ్మిన్స్ చేతిలో పుస్తకాలు పెట్టేసి మా పొలాలు గుంజుకున్నారు మీరంతా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ రకరకాల కులాల వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళందరినీ ఎప్పుడు బనాయిస్తూ ఉంటాను అనమాట. ఇగో పంతులు ఈ పుస్తకం చదువుకో అని చెప్పి మా చేతిలో పుస్తకం పెట్టేసి మా పొలాలన్నీ గుంజుకున్నారు మీరు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరినీ సతాయిస్తూ ఉంటాను అనమాట. సో ఏదేమైతే ద్రోణాచార్యుడు కూడా సంతోషంగా తీసుకున్నట్టుగా మనం చదువుకున్నాం. ఆ విద్యల్ని మనం ఆల్రెడీ చదువుకున్నది, అది వాళ్ళ కొత్తగా ఏం లేదు. సరే ఏదైతేనేంటి, ఈ విధంగా ఆయన మొత్తం మీద ఆయన కథ ఇది. ఇప్పుడు ఆ తర్వాత ఆయన విరాగి అయిపోయి మహేంద్ర పర్వతం మీద అలా ఉండి ప్రశాంతంగా ఉండిపోయాడు ఇంకా అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇంకా ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు మేము ఆయనకి ఆయన పాదాభివందనం చేసుకోవాలి, ఆయనని పూజలు చేసుకోవాలి అని. నెక్స్ట్ డే చతుర్దశి. సరే చతుర్దశి నాడు ఆయన కనిపించగానే ఇంకా ఆనందం తట్టుకోలేకపోతాడు ధర్మరాజు. ఏమిటి అసలు నా అదృష్టము, నేను కనుక ఇది రాజ్యంలో కనుక ఉండుంటే ఇవన్నీ జరిగేవా, సో ఇది ఇలా జరగడం అనేది నా పూర్వజన్మ సుకృతమే అని చెప్పేసి అప్పుడు తన తమ్ముళ్ళు, బ్రాహ్మిన్స్ కూడా చాలా మంది ఉంటారని చెప్పే కదా, దౌమ్యుడు ప్లస్ మిగతా బ్రాహ్మిన్ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చక్కగా శాస్త్రోక్తంగా పూజలు అవి చేయిస్తారు. ఆ పరశురాముడు కూడా ఎంతో సంతోషపడతాడు, ధర్మరాజు చూసి చాలా ఆనందపడతాడు అనమాట. సో అప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుని ఇంకా ఆ రోజు రాత్రి మహేంద్ర పర్వతం మీద ఉండి అక్కడి నుంచి వీళ్ళు ప్రభాస క్షేత్రం అంటే ఎక్కడంటే మన రాజస్థాన్, సారీ గుజరాత్ లోపల అది ఉంది కదా, గుజరాత్ లో ఏముందని సోమనాథ్ దగ్గరికి వెళ్తారు అనమాట ప్రభాస క్షేత్రానికి. వెళ్ళగానే లక్కీగా ఏమవుతుందంటే అదే అక్కడ ఉన్నటువంటి అన్ని నదులలో చక్కగా అద్భుతంగా స్నానం చేస్తూ చాలా సంతోషపడతాడు. ఆ సముద్ర తీరం లోపల స్నానం చేస్తాడు, దానిలో ఉన్న తీర్థాలన్నింటిలో స్నానం చేస్తాడు, అన్ని రకాల పవిత్ర స్నానాలు చేస్తాడు, పితృకార్యాలు కంప్లీట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇక అందరికి ఎంత మందికి తర్పణాలు ఇవ్వాలి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎంత దానాలు ఇవ్వాలో ఆ దానాలన్నీ కూడా ఇచ్చేసేసి చివరికి అక్కడ చూసేసరికి సడన్ గా వీళ్ళందరూ కనిపిస్తారు. అక్కడ చూసేసరికి వీళ్ళందరూ కనిపిస్తారు. ఎవరు? మన యాదవులందరూ కనిపిస్తారు అన్నమాట. యాదవులు కనిపించగానే ఆశ్చర్యపోయి ఇంకా వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడతారు అనమాట. అందరూ బాగుంది ఇదంతా కూడా అని చెప్పేసి అందరూ కలుస్తారు. యాదవుల లోపల దాదాపుగా అందరూ, అంటే మన బలరాముడు, తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత సాత్యకి ఎవరైతే ఉంటాడో అతను అర్జునుడి శిష్యుడు అనమాట, యుద్ధ వీరుడు ఆయన, వీళ్ళందరూ చాలా సంతోషపడతారు అనమాట. చూసి ఇంకా అసలు చాలా సంతోషపడితే అప్పుడు వాళ్ళు అంటారు అనమాట, వాళ్ళు అయ్యయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు, ఇక్కడ ఎంత మంచి ప్లేసెస్ లో నువ్వు స్నానం చేసావు తెలుసా, ఈ ప్లేస్ లోపల అశ్విని దేవతలు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా స్నానం చేసినటువంటి ప్లేస్ ఇవి, అటువంటి మహోన్నతమైనటువంటి తీర్థ క్షేత్రాలలో నువ్వు స్నానం చేసావు అని చెప్పి నా విశేషాలన్నీ విని వాళ్ళంతా కూడా సంతోషపడతారు. పడిన తర్వాత అప్పుడు ఆ ప్రభాస క్షేత్రం లోపల వీళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. అప్పుడు ఆయన చెప్తారు అనమాట, ఎవరంటే మన మహానుభావుడైనటువంటి బలరాముడు బాధపడుతూ ఉంటాడు. బాధపడి ఏంటి అసలు ఎందుకు ఇట్లాగా ఇదంతా అయింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, మేము ఉండుంటే ఇలా జరిగేది కాదు, ఒక పని చేద్దాము, మేమంతా వస్తాము, మన భీముడు ఆల్రెడీ చెప్తున్నాడు కదా 13 రోజుల లోపల మనము పూర్తి చేసుకునేటటువంటి వ్రతము 13 సంవత్సరాలది కృచ్ఛప వ్రతము ఏదో అంటారండి, కచ్చప కాదు, కృచ్ఛ వ్రతం ఏదో అంటారు. అది ఆ వ్రతం ప్రకారం ఏంటంటే 1 సంవత్సరం ఇదికొంటూ 1 రోజు. సో కాబట్టి అలా జరుగుతుంది, కాబట్టి అలా చేద్దాం 13 రోజులు అయిపోయినట్టే అంటే ఈయన అంటాడు, వద్దొద్దు, అసత్య దోషం వస్తుంది నాకు, నేను అలా చెయ్యాలని నాకేమీ లేదు,
సరే వాళ్ళందరూ అంటారు అనమాట, భయపడకు, మేము ఇంతమంది మీ యోధులం ఉన్నాము, నీకు ఏమీ కాదు, మన ఒక్క సాంబుడు చాలు, శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు చాలు వాళ్ళందరికీ. సో అని చెప్పి చెప్పగానే అందరు సంతోషపడతారు, చాలా మంచి మంచి వీరులు ఉన్నారు ఇది అని చెప్పి. సాత్విక్ మాత్రం చాలా అభిమన్యులాగా చాలా ఆవేశపరుడు, ఇప్పుడే వెళ్ళేసి కొట్టేద్దాం అంటూ ఉంటాడు అన్నమాట. సరే అక్కడి నుంచి మెల్లమెల్లగా వాళ్ళు విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఋష్యశృంగుడి సరోవరం చూస్తారు. చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు, ఇది ఏంది, ఋష్యశృంగుడు ఎవరు, ఈయన కథ ఏంటి అంటాడు. అంటే కశ్యపుని యొక్క కుమారుడు ఉంటాడు, ఆయన పేరు విభాండకుడు. ఒకరోజు స్నానం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఊర్వశి కనిపిస్తుంది. ఊర్వశి కనిపించినప్పుడు ఆయనకి చెడు తలంపులు కలగడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆయన శక్తి ఏదైతే ఉందో అప్పుడు అదొక దుప్పి తీసుకుంటుంది, ఒక జింక తీసుకున్నప్పుడు ఆ జింకకు ఆల్రెడీ ఒక శాపం ఉంటుంది అన్నమాట. ఆ శాపం ఏంటంటే దేవకన్యనే, కాకపోతే ఆమెకు శాపం ఉంటుంది, నువ్వు జింక రూపంలో ఉండు అని. ఎప్పుడైతే ఈయన శక్తిని ఆమె స్వీకరించేసరికి ఇంకా శాపం అయిపోయింది. శాపం పోయి ఆమె జన్మనిస్తుంది. మొత్తం మీద ఈ విభాండకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి కుమారుడుగా ఇతను జన్మిస్తాడు అనమాట. ఎవరు, ఋష్యశృంగుడు. అంటే కశ్యపుని కుమారుడు విభాండకుడు, ఆయన యొక్క కుమారుడు పేరు ఋష్యశృంగుడు. ఏమిటి అంటే చూడు ఈ ప్రాంతం అంతా, ధర్మరాజు చెప్తుంటాడు అనమాట, చూడు ఈ ప్రాంతం అంతా ఎలా ఉంది అంటే నిజమే చాలా అద్భుతంగా ఉంది, ఏమిటిది ఎంత అద్భుతమైనటువంటి వర్షాలు, చక్కటి పంటలు, ఇవన్నీ ఏంటి అంటే ఇదంతా కూడా ఋష్యశృంగుడి యొక్క గొప్పతనము, ఆయన కథ చెప్తాను అని చెప్పేసి విభాండకుడికి ఆయన ఎలా పుట్టాడో చెప్పి, పుట్టినప్పటి నుంచి ఆయనకు నెత్తి మీద ఒక కొమ్ము ఉండేది, అందువల్ల ఆయనని ఋషి ప్లస్ శృంగము, శృంగం అంటే కొమ్మ అన్నమాట, చాలా కొమ్ము ఉంది కాబట్టి అలా ఋష్యశృంగుడు అని చెప్పేసి అంటారు. ఆయన మహానుభావుడు, చిన్నప్పటి నుంచి కూడా కుమారుణ్ణి తనలాగా ఇట్లా అప్సరసను చూసి ఫీల్ అవ్వకుండా ఆయన ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు అనమాట. అసలు ఆయనకు ఆడ మొగ తేడా కూడా తెలియదు అనమాట. ఆడ అంటే ఏంటి, మొగ అంటే ఏంటి, అసలు ఏ రకమైన తెలియకుండా అమాయకంగా పెరుగుతాడు. కానీ మంచి జ్ఞాని, పూర్తి తత్వం తెలిసినటువంటి వాడు, మహానుభావుడు. ఇదే టైం లోపల ఏమవుతుందంటే అంగదేశాన్ని రోమపాదుడు అని చెప్పేసి, ఈ రోమపాదుని లోమపాదుడు, ఎల్ అని కూడా అంటారు. మళ్ళా ఈ మన పుస్తకాలు అన్నిట్లలో ఆర్ కానీ ఎల్ కానీ కామన్ గా ఉంటుంది, దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆ రోమపాదుడు ఎవరు అంటే మన దశరథుని యొక్క ఫ్రెండ్. ఇది మనం రామాయణం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అందులోపల రోమపాదుడు ఏం చేస్తాడంటే ఆయన ఒకసారి బ్రాహ్మణులతో ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది, ఈయన వినడు. దాంతో బ్రాహ్మణులందరూ ఊరు వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఊరు వెళ్ళి బయటకు వెళ్ళేసి వాళ్ళందరూ అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వర్షాలు పడడం లేదు, పంటలు పండడం లేదు, అందరము ఆనందం దాటిపోయాము, కరువు కాటకాలు వచ్చేసాయి, మీరు రావాలి వెనక్కి అని. వాళ్ళంటారు ఇప్పుడు నువ్వు చేసినది తప్పు కాదు, మేము అందరం వెనక్కి వస్తాము, కానీ మళ్ళీ పంటలను వాటిని తెప్పించే శక్తి మాకు లేదు, ఇది తెప్పించాలి అంటే నువ్వు ఋష్యశృంగుడిని ఆశ్రయించు. ఏంటంటే ఋష్యశృంగుడు ఎవరు అంటారు, ఆయన చెప్తారు అనమాట, ఇట్లా విభాండకుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క కుమారుడు అతను, ఆయనని తీసుకురావాలి అంటే మరి చాలా కష్టము అంటాడు. ఎలాగా అంటే అప్పుడు వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు అనమాట. ఏంటంటే ఇతను ఇప్పటి వరకు కూడా అమ్మాయిలను చూసినటువంటి వాడు కాదు, కాబట్టి ఏంటంటే కొంతమంది వేష్యలని తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది దీని గురించి. ఆయన శాపం పెట్టాడంటే మా పని ఏమైతుందంటే, అయ్యో మీకు ఏం కాదు, మీరు ఏమీ ఇది లేదు, ఆయన కొద్దిగా మెల్లగా మంచి మాటలతోటి ఆయనని చాలా పవిత్రంగా చూసి ఆయన ఏదో రకంగా ఆయన ఇక్కడ వెనక్కి వచ్చేలాగా చేయాలని. వాళ్ళు చాలా డబ్బు అడుగుతారు. కూడా మూ మాంగే పైసా దుంగా అని చెప్పేసి అంటాడు, మీరు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాను, నో ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు. అనగానే అప్పుడు వాళ్ళు అందులో కూడా ఒక ఇద్దరు బాగుంటారు. ఒక పెద్ద ఆమె ఉంటది, ఆమెకు మంచి టెక్నిక్స్ అన్ని బాగా తెలుసు. ఆమె ఏం చేస్తుందంటే తన దగ్గర సాలిడ్ గ్యాంగ్ ఒక 4-5 తయారు చేసి తీసుకెళ్లిన తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళగానే అప్పుడు ఆయన చూడగానే ఈమె చూసి చాలా సంతోషపడతాడు. ఈమె కూడా మెల్లమెల్లగా ఇతన్ని దగ్గరగా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడంటే ఆమెకి దగ్గర అవుతాడు, రండి అని చెప్పేసి మొగోడు అనుకుంటాడు, బ్రహ్మచారి రండి అని చెప్పేసి లోపలికి తీసుకొస్తాడు, అర్ఘ్యపాద్యాదులు ఇస్తాడు. ఆమెనేమో ఆశ్చర్యపోతుంటుంది, నన్ను ఇట్లా చేస్తున్నాడు ఏమిట్లా దేవుడా అని చెప్పేసి. సో మంచి అతిథి సత్కారాలు చేస్తూ ఉంటాడు. సో చేసి ఆమె ఏం చేస్తుంది, కావాలని కొద్దిగా దగ్గర జరగడం, కొద్దిగా రెచ్చగొట్టడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇతనికి అవన్నీ బాగుంటాయి, ఆమెతో మాట్లాడుతుంటే టైం తెలియకుండా ఉంటుంది. కానీ చూస్తుంటాడు, నాకు ఈమెకి చాలా రకాల తేడాలు ఉన్నాయి అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ అతను ఈమె అనుకోడు, ఇంకొక బ్రహ్మచారి అని అనుకుంటాడు అనమాట. అలా మళ్ళీ తను వెళ్ళిపోగానే ఒక్కసారిగా బాధపడటం మొదలెడతాడు. వెళ్ళిపోయి మళ్ళీ అంటే రేపు వస్తానులే మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే సరే విభాండకుడు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కొడుకు అలా డల్ గా ఉండడం అర్థమవుతుంది. ఏమైంది అంటే, నాన్న ఈ రోజు మన ఇంటికి ఇంకొక బ్రహ్మచారి వచ్చాడు, అతను వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసు అంతా అతని మీదనే ఉన్నది అని చెప్పేసి చెప్తాడు. అతని శరీరం నా శరీరం చాలా తేడా ఉంది, తర్వాత ఆ నడుము చాలా సన్నగా ఉంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చేసిన తర్వాత
తండ్రి ఇవన్నీ చూసి, నాన్న నువ్వు దేనికి భయపడి బాధపడ ఇలాంటి వాటికి నువ్వు లోన్ కాకూడదు. ఈ లోకల్ గా నీకు తెలుసు కదా, అందరూ కూడా రాక్షసులు, ఈ అడ్డా మొత్తం రాక్షసుల అడ్డా. సో కాబట్టి రాక్షసులందరూ కూడా రకరకాల పనులు చేసి మనని రెచ్చగొట్టి మనం చేస్తున్నటువంటి యజ్ఞ యాగాలు వీటన్నింటినీ కూడా పాడు చేసేటటువంటి అవకాశం ఉంది నాన్న. కాబట్టి నువ్వు ఇటువంటి వాటికి లొంగకు. తండ్రికి తెలియదు అన్నమాట, ఇట్లా ఎవరో ప్లాన్ చేసి తన కొడుకు మీద కావాలని స్కీమ్ చేసి పంపిస్తారని ఆయన అనుకోడు కదా. సరే అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఆమె వస్తుంది, రాగానే మళ్ళీ లోపల రా అని చెప్పేసి ఆమెని పిలుస్తాడు. మళ్ళీ ఆమెతోటి ఇదైతుంది. ఆమె లోపలికి వస్తుంది, మళ్ళీ అతిథి సత్కారాలు తీసుకుంటుంది. ఇంకా ఆమె ఏమంటదంటే ఇంకా మా ఇంటికి కూడా రావచ్చు కదా ఒకసారి అంటుంది. అని మెల్లగా వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లి అక్కడ కూడా చక్కగా ఆట పాటలు అవి ఇవి పాటలు డాన్స్లు ఇవన్నీ చేస్తుంటే ఇక మరవలేకపోతాడు. ఇక అన్నం తినకుండా ఉంటాడు. సరే ఇక ఈ తండ్రి ఎంత చెప్పినా రాక్షసులు అది ఇది అన్నా కూడా ఇక వినదని చెప్పి తర్వాత ఇంకోసారి ఏమవుతుందంటే ఆమె ఈయన దగ్గరికి వస్తుంది. వచ్చి ఇట్లా మా నాన్నగారు వెళ్ళారు, మా నాన్నగారు ఎక్కువ బయట వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పారు. అంటే నీకెందుకు, నేను మీ నాన్నగారు వచ్చే లోపల తీసుకొస్తానులే పదా అని చెప్పేసి ఈయనని తీసుకుని అంగరాజ్యానికి వెళ్తుంది. అంటే రోమబాదుడి రాజ్యానికి వెళ్తుంది అనమాట. అంగరాజ్యం అంటే ఎక్కడండి? హలో మర్చిపోయిందండి. రాజ్యానికి కర్ణుడు రాజు కదా సార్. కరెక్ట్ భారతదేశంలో ఎక్కడుంది అంటున్నా. ఈ బెంగాల్ ఒరిస్సా ప్రాంతమే అంగరాజ్యం. అంగ ఇవన్నీ కూడా అక్కడ వేనాడు. వంగ కళింగ అనేవన్నీ కూడా. సో దానికి దగ్గరలోనే మనకు ఈ రాముడి యొక్క మిథిలా రాజ్యం ఉంది. మిథిలా రాజ్యానికి క్యాపిటల్ ఏమంటారు? మిథిలా రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంటండి? మిథిలా రాజ్యం యొక్క రాజధాని నేపాల్, శ్రీలంక, అయోధ్య. ఎవరు చెప్పారు అయోధ్య అని? కరెక్ట్. ఎవరు చెప్పారు? ఎవరు? నేను సార్. సుధామోహన్. కరెక్ట్. సుధా. ఓకే. సో అయోధ్య కరెక్ట్. సో అది మీరు రాముడి రాజ్యం కూడా మర్చిపోయారు. రాముడి రాజ్యం ఏంటి? మిథిలానా? అదే సర్ప్రైజ్ అవుతున్నా సార్. మిథిల జనక మహారాజు రాజ్యం. నాకు ఎంత సంతోషం వేస్తుంది సార్ వాళ్ళందరూ ఇంకా సతాయిస్తుంటే. నేపాల్ అని కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా జనక్పూర్. సో ఇంకా కూడా ఎందుకు కన్ఫ్యూజ్ ఇది. సరే రాముడి రాజ్యం పేరేంటి మళ్ళా చెప్పండి. అయోధ్య దేనికి క్యాపిటల్? కోసల రాజ్యానికి సార్. కోసల దేశం కరెక్ట్. కోసల దేశానికి క్యాపిటల్ అయోధ్య. సో అప్పుడు ఏమవుతుందో అక్కడ పక్క రాజ్యమే అన్నమాట. వీళ్ళిద్దరు చాలా మిత్రులు, వీళ్ళకిద్దరికి బంధుత్వం కూడా ఉంది యాక్చువల్ గా. సో కజిన్స్ కూడా అవుతారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఈయన చెప్పాలంటే ఇప్పుడు దశరథుడికి రోమపాదుడు కూడా అల్లుడు వరుస అవుతాడు. రోమపాదుడు కాదు, ఈయన పేరేంది? ఋషశృంగుడు. ఒక్క నిమిషం, కథలో మనము ముందుకెళ్ళిపోయాం, వెనక్కి వద్దాం. సో ఈయన సరే అంగరాజ్యానికి తీసుకెళ్ళగానే ఇంకా ఏముంది, ఇక అసలు ఆయన కాలు పెట్టగానే అసలు మంచి వర్షం, అన్ని వాగులన్నీ నిండిపోతాయి. అప్పటిదాకా బీడు పడిపోయినటువంటి భూమి అంతా కూడా ఈయన పాద స్పర్శతోటి పవిత్రమైపోయి ఆనందంగా పరవశిస్తూ ఉంటుంది. ఇంకా ఈయన ఎంత సంతోషపడతాడో అసలు ఈయన రోమపాదుడు. ఆయన అప్పుడు ఈయనకి పిలిచి ఈయనకు పాదాభివందనం చేసి తన కుమార్తె, ఇంకా ఎవరు కాదు నా కుమార్తెనే మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి తన కుమార్తె అయినటువంటి శాంత, ఈ శాంత రాముడు, మన రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని నలుగురు ఉన్నారు కదా. సో అందులో సెకండ్ ఆయన పేరేందండి? రాముడి తమ్ముడు పేరేందండి? పెద్ద తమ్ముడు పేరు భరతుడు. రాముడికి భరతుడు. ఈ నలుగురికి కూడా ఆమె అక్క వరుస అవుతుంది శాంత. సో అయితే ఆమెకి ఇచ్చి పెళ్లి చేస్తారు అనమాట. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఈయనని అంగరాజ్యానికి పిలిపిస్తారు విభాండకుడికి. అయితే ఆయన కూడా వచ్చి సంతోషపడతాడు. ఆయన ముందు కొద్దిగా గాబరా పడతాడు, అన్ని చోట్ల వెతికిస్తాడు తన శిష్యులతోటి. అయ్యో కుమారుడికి ఏం తెలియదు, అమాయకుడు కదా అని చెప్పి బాధపడతాడు. కానీ మళ్ళీ తన కుమారుడిని వీళ్ళందరూ ఈయన రాగానే ముందు ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయనకి రాయల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆయనను పిలిపిస్తారు. ఆయనకు ఊర్లోకి వచ్చే ముందే చాలా అద్భుతంగా చూసుకుంటారు. ఎవరిని? విభాండకుడిని. కొడుకు కోసం వెతుకుతూ వస్తే ఆయనకి రండి మేము తీసుకెళ్తామని చెప్పేసి అని ఆయనను చక్కగా అన్ని ప్లేసుల్లో ఉంచి ఆయనకు అన్ని మర్యాదలు చేసి ఆయనకి ఏది కావాలంటే అది సమర్పిస్తూ ఇంకా బ్రాహ్మణుడు ఇంకా తొందరగా ఇదైపోతాడు. అయిపోయి సంతోషపడిపోయి ఓకే ఇంకా ఏమైంది అంటే ఇది సంగతి, ఇట్లా నీ కొడుకుని మా కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశామంటే చాలా సంతోషపడతాడు ఆయన. ఏమనుకోడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇవాళ మనం నేర్చుకున్న అన్ని లవ్ స్టోరీస్ లా
వర్ణాంతర వివాహాలు జరిగాయి. సో ఇది మనము గుర్తుంచుకోవాలన్నమాట. అంటే ఇవి ఏవి తప్పు కాదు. ఆ రోజుల్లో గాని, ఈ రోజుల్లో గాని వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళ వాళ్ళ అభిష్టానికి తగ్గట్టుగా ఉంటే ఏవి తప్పు లేదు. సో ఇంకేముంది, సంతోషంగా వాళ్ళు అందరూ ఉంటారన్నమాట. ఇక కొడుకుని, కోడల్ని కూడా చూస్తాడు. మళ్ళీ తను కూడా ఆశ్రమాన్ని తీసుకొస్తాడు. ఇక మునులను సేవించుకుంటూ మంచిగా సర్వేశ్వరం కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అదే సమయంలో కూడా రాముడు వాళ్ళ సమయంలో కూడా పుత్రకామేష్టి యాగం ఎవరు చేస్తారు? పుత్రకామేష్టి ఎవరు చేస్తారంటే వీళ్ళందరూ వశిష్ఠుడితో సహా, వశిష్ఠుడు, జాబాలి అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా అంటారు మేము చేయలేము అంత గొప్పది చేయాలంటే నీ అల్లుడు వరుస అవుతారు కదా ఆయనను పిలువు అంటారు అన్నమాట. అప్పుడు ఋష్యశృంగుని పిలిపించి అప్పుడు చేయిస్తారు. అంటే ఎంత గొప్ప కథ అనేది మనము గుర్తుంచుకోవాలన్నమాట. సో చాలా అద్భుతమైనటువంటి విషయాలు. అంటే ఆ రోజుల లోపల ఒకరినొకరు ఎలా ప్రేమించారు, అంటే ఎలా అంటే మనుషులు ఇష్టపడేటటువంటి పద్ధతి, వాళ్ళలో ఉన్నటువంటి గౌరవాలు, వాళ్ళలో లేనటువంటి ఆ వర్ణ వ్యవస్థ, ఇవన్నీ కూడా మనం చూస్తే ఏమవుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ రోజుల్లో అంత లేదు మనకు. ఆనెస్ట్లీ స్పీకింగ్ మనం ఇవన్నీ కూడా అంత గొప్పగా మనము చేయలేకపోతున్నామేమో ఈ రోజు అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. సరే ఏది ఏమైతే అవుతుంది, వీళ్ళకు చక్కగా ప్రభాస తీర్థంలో కూడా మనం అనుకున్నట్టుగా చాలా సంతోషపడతారు వీళ్ళు. ప్రభాస తీర్థంలో జరిగినటువంటి పాండవుల యాదవుల కలయికలో కూడా వీళ్ళు చాలా సంతోషపడతారు. మహోన్నతమైనటువంటి ప్లేసెస్ చూశారు. అసలు బలరాముడు అయితే ఒక టైంలో మీ అందరికీ తెలుసు కదా, ఆయన దుర్యోధనుడికి గురువు అవుతాడు అన్నమాట, గదా యుద్ధం నేర్పిస్తాడు. ఆయన ఎలా ఉంటాడంటే అసలు కౌరవులలో దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఆయన పెద్ద నెగటివ్ గా ఉండడు కౌరవులకి పాండవులకు కూడా. అలాంటిది బలరాముడు కూడా ధర్మరాజుని ఈ అవస్థలో చూసి అంటాడు అనమాట, ధృతరాష్ట్రుడికి బుద్ధి లేదు ముందు, ఎంత పాపానికి ఒడిగట్టాడు ఆయన, మీలాంటి వాళ్ళన ఇలా అడవులకు పంపించడం, కాబట్టి ఇంకా లాభం లేదు కృష్ణ, మనం అందరం కూడా ఈయన అంటే చూసుకోండి. అంటే ఒక రకంగా ఏమవుతుందంటే మన దగ్గర మంచితనము గనక మిగిలితే ప్రతి ఒక్కడు కూడా దాన్ని గుర్తించగలుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల ఆయన రాజ్యం ఆయనకు వచ్చేలాగా చెయ్యాలి అని ఆయన చెప్తాడు. అసలు వీళ్ళు పాపం ఇలా తిరగడం ఏమిటి, ఎంత దారుణము, ఎంత శౌర్యవంతులు వీళ్ళు, మొత్తం వాళ్ళు రాజసూయాగం చేసినప్పుడు 4 దిక్కుల్లో వెళ్ళి అన్ని కూడా సాధించొచ్చినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడతారు. ఇవన్నీ తలుచుకుంటూ ఈయన వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు యాదవులు వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లగా అక్కడ వెళ్తూ నర్మదా నది దగ్గరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఒక వైఢూర్య పర్వతం కనిపిస్తుంది. ఈ వైఢూర్య పర్వతం ఏదో చాలా బాగుంది, ఏంటిది ఈ పర్వతం ఏంటి, పర్వతం యొక్క ప్రశస్తి ఏంటి అంటే ఇప్పుడు మనము చవనుడి యొక్క కథ తెలుసుకుంటాం. ఇంతకుముందు భృగు మహర్షి యొక్క మన్మడి కథ తెలుసుకున్నాం, రుచిగుడిది కదా. ఇప్పుడు చవనుడి కథ తెలుసుకుందాము. ఈ చవనుడు ఎవరంటే ఈ ప్రదేశం లోపల, ఈ ప్రదేశం ఏదైతే వైఢూర్యం పర్వతం ఏదైతే ఉందో ఇది ఈయన తపస్సు చేసినటువంటి ప్లేసు, చవనుడు తపస్సు చేసినటువంటి ప్లేసు. చాలా ఎలా అంటే ఎంత ఘోరంగా తపస్సు చేస్తాడంటే ఆయన తపస్సు చేసి చివరికి ఈ మొత్తం ఆయన చుట్టూరా కూడా పుట్టలు వచ్చేసాయి. ఇక ఆయన తిండికి బయటికి వెళ్ళడము అవి ఇవి ఏమీ లేకుండా అలా ఘోరమైనటువంటి తపస్సుని చేశాడు. ఆయన శరీరం అంతా కూడా పుట్టలతోని తీగలతోని కప్పబడిపోయింది. అంటే ఏ విధంగానూ కూడా ఇంకా అక్కడ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పేసి తెలియదు అనమాట. అదే సమయం లోపల ఈ షర్యాతి మహారాజు ఉంటాడు. ఈ షర్యాతి మహారాజు కథ కూడా మనము నారాయణీయంలో తెలుసుకుంటాం, భాగవతంలో తెలుసుకుంటాం. మళ్ళీ ఆ షర్యాతి మహారాజు యొక్క ఆయన తన భార్య పిల్లలతోని ఆ ప్రాంతానికి అక్కడికి వస్తాడు అనమాట. వాళ్ళ కుమార్తె పేరు సుకన్య. ఆ సుకన్య ఏం చేస్తుందంటే అలా ఆడుతూ పాడుతూ ఇవన్నీ చూస్తూ ఉంటుంది అక్కడ అరణ్యం లోపల. చాలా బాగుంటుంది అరణ్యం, చాలా అందమైనటువంటి అరణ్యము. ఇంతలోకి ఏమవుతుందంటే ఆ అన్ని చూస్తుంటే ఇక్కడ ఈయన చుట్టూరుగా పెరిగిపోయినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్టలలో 2 కళ్ళు మాత్రం మెరుస్తూ కనిపిస్తాయి. ఆమె ఏమనుకుంటుంది అన్నమాట, ఏంటివి కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలిసిన కథ ప్రకారం, భాగవత కథ ప్రకారం ఏంటంటే అవేవో మినుగురు పుల్లు అనుకుంటే పుడుద్దామని చెప్పి ట్రై చేస్తుంది, ఆయనకు కళ్ళు పోతాయని. బట్ ఇందులోపల కొద్దిగా మనకు మహాభారతంలో కొద్దిగా అదే కథని కొద్దిగా డిఫరెంట్ గా చేశారు. ఇందులోపల ఏమైతుందంటే ఏంటో అని చెప్పేసి తవ్వించేస్తున్నాం పుట్టదవి. అది ఒక చిన్న డిఫరెన్స్ గుర్తుంచుకోండి. డిఫరెన్స్ ఉంది కదా అని తప్పని కాదు, ఆయన ఎందుకు రాశాడో మనకు తెలియదు, ఏ సమయంలో ఏ కథ జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. సో అప్పుడు ఏమైతుందంటే చవనుడు ఒక్కసారిగా వాళ్ళ సైన్యము వాళ్ళు అందరినీ కూడా కోపం వచ్చేస్తుంది. ఆయనకి కోపం వచ్చేసి ఎవరికి కూడా ఇంకా ఈ రోజు నుంచి అసలు ఏ విధమైనటువంటి విసర్జన అవయవాలు పనిచేయవు అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఇంకా ఏ అవయవం పనిచేయడానికి అవకాశం ఉండదు. సో అప్పుడు వెంటనే గుర్తించేసి ఆ శాపం విన్నటువంటి షర్యాతి మహారాజు వస్తాడు, నా కూతురు చేసింది చాలా తప్పు, ఏం చెయ్యాలి అంటాడు. అంటే ఇప్పుడు నీ కూతురు ఎవరైతే ఈ పుట్ట తవ్వించిందో ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు. పెళ్లి చేసుకోవాలి అనగానే ఇంకా షాక్ అయిపోతాడు ఆయన.
ఈయన చూస్తే ముసలివాడు ప్లస్ గలీజ్ ముఖము, గలీజ్ గడ్డము, చూడ్డానికి అసహ్యంగా ఉన్నాడు. కుమార్తె చూస్తేనేమో సుకుమారంగా యవ్వనవతి ఉన్నది. ఈయన చూస్తేనేమో పూర్తి ముసలివాడు, చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాడు. అప్పుడు సుకన్య అంటుంది అనమాట, నాన్నగారు బెంగపడకండి, నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను, ఈ పరిస్థితి అంతటికీ కూడా కారణం నేను, కాబట్టి నేను తప్పకుండా ఆయనని పెళ్లి చేసుకుంటాను, మీరు అసలు బెంగపడవద్దు అంటుంది. అని ఈయన శరీరము ఎంత అసహ్యంగా ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయనకు చక్కటి సేవలు చేసుకుంటూ, ఆయన ఆశ్రమంలోనే ఉంటూ, ఆయన పూజకు, ఆయన తపస్సుకు ఏ విధమైనటువంటి భంగము కలిగించకుండా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సరే ఇదే రోజు ఏమవుతుందంటే, ఒకసారి వాళ్ళ ఊర్లోకి అశ్విని దేవతలు వస్తారు. అశ్విని దేవతలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు, చాలా చాలా అందంగా ఉంటారు. ఉండగానే వాళ్ళు అడుగుతారు అనమాట, ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, ఇట్లా చెప్తుంది, నేను షరియాతి మహారాజు యొక్క కుమార్తెను, ఇగో నా భర్త ఈయన అని చెప్పేసి చెప్తుంది అనమాట, చవనుని యొక్క భార్యను అని చెప్పేసి చెప్తుంది. చెప్పగానే, ఇంత అందమైన నీకు అట్లాంటి ముసలోడా భర్త? సో ఇక నువ్వు చెప్పు, నీకు ఎవరు కావాలో చెప్పు, మేము వాళ్ళని తీసుకొని వస్తాము, నువ్వు అట్లా బెంగపడకు, నీకు ఎవరు కావాలంటే వారిని మేము తీసుకొని వస్తాము అంటారు. అప్పుడు ఆమె అనమాట, ఏం మాట్లాడుతున్నారు, నేను నా భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, కాబట్టి మీరు ఇలా పలకడం మాత్రము భావ్యం కాదు అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళంటారు, అయ్యో కోపం తెచ్చుకోకు, నువ్వు అందంగా ఉన్నావు, నీకు మంచి భర్త కావాలి అని చెప్పేసి అనుకున్నాం అంతే మేమని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఇంటికి వస్తారు, భర్తతో చెప్తుంది అనమాట. ఈయన చాలా సంతోషపడతాడు. సరే అంటాడు, మెల్లగా ఆయన మళ్ళా ఏదో చిన్న పుల్లు వేస్తాడు అనమాట, మనలాగా కొద్దిగా ఇదన్నమాట. ఆ రోజు అంటే కొద్దిగా టెస్ట్ చేద్దాం మాట మనకి అన్నట్టుగా, సుకన్య నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టు చేసిండొచ్చు అంటాడు. అంటే చేసుకోవచ్చు, కాకపోతే అట్లా కాదు, మీరు అనుమతి ఇవ్వాలి కదా అంటది అనమాట. అనగానే సరే అప్పుడు వాళ్ళు అంటారు అనమాట, సరే అయితే ఒక పని అయితే, సరే రేపు అనుమతిస్తాను, ఆ ఇద్దరితో పాటు ఆ ఇద్దరిలో నువ్వు ఎవరన్నా చేసుకో, పర్వాలేదులే, నాకేం అభ్యంతరం లేదని జోక్గా అంటాడు ఆయన. సరే నెక్స్ట్ డే నాడు వాళ్ళు వచ్చినప్పుడు తన భర్తను కూడా తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ భర్తని నీళ్ళలో ముంచుతారు. ముంచేసి ముగ్గురు బయటికి లేస్తారు. ముగ్గురు ఒకే రూపంతో కనిపిస్తారు. ఇప్పుడు మా ముగ్గురు నవయవ్వనంతో ఉంటారు, ఈమె భర్త కూడా నవయవ్వనంతో ఉంటాడు. ఉండగానే అప్పుడు ఈమె ఆశ్చర్యపోతుంది. అప్పుడు అంటాడు, మా ముగ్గురులో నీ భర్త ఎవరో నువ్వే సెలెక్ట్ చేసుకో, ఇప్పుడు నువ్వు అడిగావు కదా అందమైనటువంటి భర్త కావాలి అని, ఇప్పుడు నీ భర్తను కూడా మేము అందంగా చేసాము, నీకు వేరే వాళ్ళని తీసుకురావడం అనేది తప్పు, ఎందుకంటే నీ పతిభక్తి అంత గొప్పది, కాబట్టి నీ భర్తను మాతో పాటు నీళ్ళల్లో దింపాము, ఇప్పుడు నువ్వు ఏం కావాలో కోరుకో, ఎవరో మా ముగ్గురులో ఎవడైతే వాడే నీతో ఉంటాడు, నిజంగా నీకు అందం గొప్పదా పతిభక్తి గొప్పదా ఇక్కడ తెలుసుకుంటాము అని చెప్పేసి. సరే అందులోపల తను మాత్రము గుర్తుపట్టగలుగుతుంది, భర్తని గుర్తుపట్టగానే ఆయన చాలా సంతోషపడతాడు. చవనుడు కూడా చాలా సంతోషపడతాడు, అరే యంగ్ అగైన్ అని చెప్పేసి. అదేదో ఉంది కదా BA MA అని, మేము చిన్నప్పుడు ఒక చిన్న నాటకం వేసామన్నమాట. ఆ నాటకంలో నాటకం ఏంటంటే ఇచ్చట పెళ్లి చేయబడును అని నాటకం అన్నమాట. అయితే వాడు వస్తాడు, ఒక అతను వస్తాడు అనమాట, నేనేమో పెళ్లిళ్ళ పేరు అయ్యని. ఆ నాటకంలో ఒక ఆయన ముసలాయన ఇలా కష్టపడి వస్తాడు అనమాట, నాకు పెళ్లి కావాలి అని. అంటే మీ పేరేంటి అంటే, పరందామయ్య BA అంటాడు. అరే మీరు పాత వాళ్ళే కదా అంటే, అవును అలవాటైన ప్రదేశం కదా, ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటారంటే, మరి పాతది పెళ్లి చేసుకున్నారు కదా, ఆమె ఏమైంది అంటే ప్రస్తుతం లేదనేదో చెప్తాడు. చెప్పి మరి అప్పుడు MA అని చెప్పారు కదా అంటే, అప్పుడు మ్యారీడ్ ఎగైన్ అంటాడు. మరి ఇప్పుడు ఏంటి అంటే బ్యాచులర్ ఎగైన్ అంటాడు అన్నమాట. అలాగా ఈయన కూడా చాలా సంతోషపడిపోయి యంగ్ అగైన్ అని చెప్పేసి చవనుడు చాలా సంతోషపడతాడు. సంతోషపడి ఇప్పుడు ఆయన అంటాడు అనమాట, నేను మరి మీ దగ్గర అలా నేను ఫేవర్ తీసుకోవడం కుదరదు, నేను మీ దగ్గర ఫేవర్ తీసుకున్నాను కాబట్టి నేను మళ్ళీ మీకు ఏదైనా అంతకంటే పెద్ద ఫేవర్ చేయాలి. అయితే మీకు ఒక ఇది ఉంది, ఇంద్రుడి దగ్గర నుంచి మీకు ఒక చిన్న గొడవ ఉంది. ఆ గొడవ ఏంటంటే, మీ ఇద్దరు కూడా యజ్ఞంలో ఇచ్చేటటువంటి సోమరసానికి అర్హులు గారు. నేను మీకు ఒక యజ్ఞం చేస్తాను, మీకు అందులోపల నేను మీకు సోమరసం ఇస్తాను అని చెప్పి అనగానే, సరే ఇంకా వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడి సరే అయితే అంటారు. అప్పుడు యజ్ఞం చేస్తాడు. యజ్ఞము ఈయన చాలా గొప్పగా చేస్తారు అనమాట. చేయగానే ఇంకా అసలు ఎట్లా ఉంటుందంటే, ఇక అసలు ఆ యజ్ఞానికి మొత్తం ప్రపంచం అంతా తల్లడిల్లిపోతుంది. సో ఆ సమయంలో ఇంద్రుడు వస్తాడు. వచ్చేసేసి ఇది చాలా అయితే ఒక్క నిమిషం, సారీ మర్చిపోయా, ఈ యజ్ఞం తను చేయడు, వీళ్ళ మామగారు వస్తారు అదే టైం లోపల. వచ్చి చూసేసరికి తన కూతురేమో నవయవ్వనవంతుడితో ఉంటుంది అనమాట. అప్పుడు కూతుర్ని శంకిస్తాడు, కానీ కూతురు చెప్తుంది అనమాట, నాన్న తప్పు మాట, ఆయననే నీ అల్లుడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సరే అప్పుడు చాలా సంతోషపడతాడు. సంతోషపడిన తర్వాత, మామగారు మీతో ఒక యజ్ఞం చేయిస్తాను అని చెప్పి మొత్తం ఆయనతో అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయించి, ఆ యజ్ఞం యొక్క ఫలితము ఏదైతే ఉంటుందో, సోమరసం ఏదైతే ఉంటుందో, ఆ సోమరసాన్ని అశ్విని దేవతలకు అర్పించాలి.
అందుకోసం అని చెప్పేసి అశ్విని దేవతలను అక్కడ ఇంతలోకే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి అశ్విని దేవతలకు అసలు లేదు, వాళ్ళు కేవలము డాక్టర్స్, వైద్యం చేసేవాళ్ళు. కాబట్టి వైద్యం చేసే వాళ్ళు దేవతలు ఎట్లా అవుతారు? డాక్టర్స్ వాళ్ళంటే అందరికీ రోగం వస్తే కష్టం వస్తే వాళ్ళు ఇచ్చేస్తారు అంతే. మీరు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా నువ్వు సోమరసం ఇస్తావు అంటాడు. ఈయన ఒప్పుకోడు, నేను అలా కాదు, వాళ్ళకి సమానమైనటువంటి అర్హత ఉన్నది అని చెప్పేసి చెప్తాడు. దాంతో అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే చవనుడి పైన వజ్రాయుధం చెప్తాడు. ఈయన ఏం చేస్తాడంటే వజ్రాయుధం లేపిన చెయ్యిని అక్కడ గాలి లోపలే ఆగిపోయేలాగా చేస్తాడు. చేయగానే ఇంద్రుడు షాక్ అయిపోతాడు. అయిపోయి ఏంటి అని చెప్పేసి అప్పుడు వెంటనే ఆ హోమంలోంచి ఒక భయంకరమైనటువంటి ఆకారాన్ని పుట్టిస్తాడు. ఇక ఆ రాక్షసుడు మీదకి వస్తుంటే ఇంద్రుడు భయపడిపోతాడు. నన్ను క్షమించండి, మీ శక్తి నాకు తెలియదు, భృగు వంశంలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ అని నాకు తెలుసు కానీ ఇంత కోపం అని నాకు తెలియదు. సరే ఇంకా మీరు ఊరుకోండి, క్షమించండి, వారికి నేను అర్హత కల్పిస్తున్నా, ఈ రోజు నుంచి అశ్విని దేవతలు కూడా సోమరసం తీసుకోవడానికి అర్హత ఉంది అని చెప్పి చెప్తాడు. చవనుడు కూడా ప్రసన్నుడు అవుతాడు. దేవేంద్రుడు దేవలోకంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మరి రాక్షసుడు అంటాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వారి మీద చెడు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నేను చెడు ఎలా చేయాలి అంటాడు. అంటే అప్పుడు నువ్వు కొంతమందిలో వెళ్ళిపో, కాముకులైనటువంటి ఆడవాళ్ళు నెంబర్ 1, మద్యం లోపల, పాచికల లోపల, మృగాల లోపల నువ్వు వెళ్ళిపో, కొంతగా నీ లక్షణాలని వాటి లోపల పంపించేసేసాయి అని చెప్పగానే అప్పుడు అశ్విని దేవతలు అక్కడి నుంచి సంతోషపడి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన చవనుడు తన భార్యను తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఈ కథ విన్నటువంటి ధర్మరాజు చాలా సంతోషపడి అక్కడ వెళ్ళి సైంధవ అరణ్యము అని ఉంటుంది అనమాట. ఆ సైంధవ అరణ్యంలోకి వెళ్తాడు. అక్కడ యమునా నది కనిపిస్తుంది. యమునా నది యొక్క గొప్పతనం ఏమిటి, యమునా నది దగ్గరికి ఎందుకు వచ్చారు, తర్వాత వీళ్ళకి జరిగినటువంటి తీర్థయాత్ర విశేషాలు ఏంటి, ఇప్పటి వరకు ఆయన చూసిన నదులకి యమునా నదికి ఉన్నటువంటి తేడా ఏంటి, అవన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వేడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మనము ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే తత్వరూపం లోపల కనుక మనం తెలుసుకోగలిగితే ధర్మము అనేటటువంటిది చూసుకున్నట్లయితే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేటటువంటి విషయం ఒకటి తెలుసుకున్నాము. రెండవది ఏంటి, ధర్మరాజు ఏదో ఒక లూప్ హోల్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని నేను 13 సంవత్సరాలలో చేసేటటువంటి అరణ్యవాసము ప్లస్ అజ్ఞాతవాసంని 13 రోజుల్లో పూర్తి చేసి నేను వెనక్కి వెళ్తాను అని చెప్పేసి చెప్పలేదు. మూడవది ఏంటి, ఎంతమంది మహామహులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా ధర్మరాజు తత్వాన్ని తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళెవరు కూడా ధర్మరాజుని ఒప్పించరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వ్యక్తులకు ఎటువంటి విలువలు ఇస్తున్నారు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలకు. ఆయనకు తెలుసు ధర్మరాజుకి తన తప్పు వల్లనే అందరిలా అయ్యారని తెలుసు. ఎన్నోసార్లు కుంచెంచుకుపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ తన తమ్ముళ్ళు వాళ్ళు వీళ్ళు తన మీద ఎగిరినప్పుడు, భార్య మాటకి ఎవ్రీడే జుట్టు గుంజినప్పుడు ఆయన అంటూ ఉంటాడు తప్పు తనదే అని తెలుసు, కానీ వాళ్ళకి ఏ విధంగా ధర్మ మార్గంలో ఉంచాలో ఆ విధంగా ధర్మ మార్గాలు. ఇక ఇంకొక గొప్పతనం ఏంటి, తీర్థయాత్రలు ఎందుకు చేస్తాము? ఎందుకంటే వాటిని చేసినప్పుడు మన మనసు ఆహ్లాదంగానూ పవిత్రంగానూ అవుతుంది, పుణ్యం వస్తుంది. సరే, అది మన గ్రంథాలలో ఉన్నది, అది పక్కన పడేస్తే ఆయన చేసినటువంటి పితృకార్యాలు, తర్పణాలు అవన్నీ కనుక చూసినట్లయితే ఎంత కష్టపడ్డాడు ధర్మరాజు పితృయజ్ఞం చేయడానికి అని చెప్పి. ఇంకొక విషయం నేను మీకు చెప్పే ఉన్నాను, ఆల్రెడీ చాలా సార్లు వివిధ ప్రవచనాలలో చెప్పాను. ఏంటంటే వీళ్ళంతా యుద్ధం అయిపోయిన తర్వాత కూడా, అంటే ఇది ఎప్పుడు మహాభారతం ఎండింగ్ లోపల నేను చెప్తున్నాను, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా 30-40 ఏళ్ళు వీళ్ళు రాజ్యం చేస్తారు. ఆ సమయంలో కూడా పాపం ధర్మరాజు ఎప్పుడూ ఎంజాయ్ చేయడు. ఉన్న డబ్బంతా కూడా ఈ లక్షల మంది, అటు కౌరవుల వైపు చనిపోయిన వాళ్ళకి, ఇటు పాండవుల వైపు చనిపోయిన వారికి పూర్తిగా పితృకార్యాలకే వెళ్ళిపోతుంది. వాళ్ళకి డబ్బు ఉండదు. అందుకని పాపం ఆయన మళ్ళీ అశ్వమేధ యాగం చేసి మళ్ళీ జనాల దగ్గర నుంచి డబ్బు తెప్పిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారు లాస్ట్ లోపల. ఆ సమయంలోనే కదా అర్జునుడికి కొద్దిగా టైం దొరికి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి బాబా ఉత్తర గీత చెప్పు అని చెప్పేసి అంటారని అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ధర్మబద్ధమైన జీవితం కోసమని వాళ్ళు ఎలా అయినా ఉంటారు అన్నటువంటి విషయం అర్థమైంది. ఇక రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే మరో విషయం చూసినది ఏంటంటే రాజుల యొక్క కుమార్తెలు అయినప్పటికీ కూడా వాళ్ళు సింపుల్ లైఫ్, ఒక ఆశ్రమ జీవితము, ఒక ప్రశాంత జీవితాన్ని ఎంత ఇష్టపడ్డారు అన్న విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇవాళ మనం తెలుసుకున్న వాళ్ళలో సత్యవతి కావచ్చు, ఈమె పేరేంటి సుకన్య కావచ్చు, ఇంకొక లవ్ స్టోరీ ఎవరిది తెలుసుకున్నాం మనం, ఇంకోటి ఎవరిది తెలుసుకున్నాం చెప్పండి, రేణుక, ఋష్యశృంగు, వీళ్ళందరి లోపల మనం చూసినట్లయితే ఆశ్రమ జీవితాన్ని అందరూ ఇష్టపడ్డారు.
ప్రతి ఒక్కరు ఆశ్రమం. ఎందుకంటే ఋష్యశృంగుడు కూడా శాంతాన్ని వెనక్కి తీసుకొచ్చాడు, ఆశ్రమానికి తీసుకొస్తాడు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే అందరూ కూడా సింపుల్ లైఫ్, ప్రశాంతమైనటువంటి లైఫ్ కావాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అంటే భోగభాగ్యాలు ఎంత అవసరమైనప్పటికీ కూడా అవి మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. కేవలము ప్రకృతితో మనము మమేకం అవ్వడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది అనేటటువంటి గొప్ప సత్యాన్ని అక్కడ మనం తెలుసుకోవచ్చు. ఎంత గొప్ప సత్యం చూడండి. ఇక సుకన్య విషయం తీసుకుంటే తన వల్ల రాజ్యం మొత్తము కూడా ఎంతో పెద్ద ఇబ్బంది వచ్చింది. కాబట్టి హస్బెండ్ ముసలివాడా పడుచువాడా ఏం ఆలోచించలేదు, నేను చేసిన తప్పు. అంతేగాని ఆమె హస్బెండ్ ఆ ముసలిని చూసి ప్రేమించలేదు కదా. కానీ తను చేసిన తప్పుకి తనే బాధ్యత తీసుకుంది. తల్లి తండ్రి మాటకు ఎగేనిస్ట్ గా వెళ్ళి నేను ఇది హ్యాండిల్ చేస్తాను, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి వెళ్ళి చక్కగా తను మేనేజ్ చేయడం మనం చూసాము. చివరికి ఆమె జీవితం ఎంత ఆనందకరమైనటువంటి విషయంలో ఉందో చూసాం. అదే విధంగా అశ్విని దేవతలు వచ్చినప్పుడు కూడా ఆమె భర్త ముసలివాడు అని చెప్పేసి అంటే ఆమెకు బాధేస్తుంది. అయ్యో నేను ఇంత ప్రేమిస్తున్న భర్తని ఇలా అన్నారేంటి అని. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రేమ అనేటటువంటిది శారీరకమైనటువంటిది కాదు, అది మానసికమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ తెలుసుకోవచ్చు. ఇక నదీ స్నానాలతో పాటు కశ్యపుడు ఎప్పుడైతే తను భూదేవిని ప్రార్థించాడో అది చూస్తే నిజంగా ఆశ్చర్యం. బ్రహ్మదేవుడితో కూడా గొడవ పడ్డటువంటి భూదేవి కశ్యపుడు ప్రార్థన చేయగానే కరిగిపోయింది. మహానుభావుల కోపం, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటామంటే మహానుభావుల కోపం ఎక్కువ ఉండదు. మహానుభావులు మహానుభావులే. భూమికి ఎంత భరించే శక్తి ఉంది అనేది ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మనం తెలుసుకోలేమో ఆలోచించండి. ఇక పరశురాముడి జీవితం. పరశురాముడు తను చేసినవన్నీ మంచి పనులే అవ్వచ్చు, కాకపోతే అందులో మనకు ఎంతమందిని అమాయకులని ఏం చేశాడో కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే రాముడు తన గర్వభంగం చేశాడో అప్పటి నుంచి విరాగిగా మారిపోయి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడం మొదలెట్టాడు. ఎంతమంది శిష్యులు వచ్చారో పరశురాముడి దగ్గరికి, మహానుభావుల్లాగా మారిపోయాడు. ఇక ధర్మరాజు ఎక్కడికి వెళ్ళినా కూడా తనతోని బ్రాహ్మణులను తీసుకెళ్లడము. ఎందుకు అంటే క్షత్రియులకి చేసే శక్తి ఉంటుంది, బ్రాహ్మణులకు చెప్పే శక్తి ఉంటుంది. ఆ రెండు కూడా కలిసి ఒక అమోఘమైనటువంటి పరిస్థితులను అక్కడ వారికి కల్పించాయి. సరైనటువంటి సేవలు చేసుకునేటటువంటి అవకాశము ధర్మరాజుకు కలిసింది. సో ఒకసారి వీటి నుంచి మనం ఎన్ని కథలు, ఎన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఋష్యశృంగుడు ఆశ్రమంలో అక్కడికి అంగరాజ్యంలోకి అయితే ప్రవేశించాడో ఏం జరిగింది? వెంటనే ఇట్లా అడుగు పెట్టిన మరుక్షణము అద్భుతమైనటువంటి వర్షాలు పడడం, కరువు కాటకాలన్నీ కూడా నాశనం అవడం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మహానుభావులు అంటే మాట్లాడే వాళ్ళు కాదు, అలా ప్రశాంత చిత్తులై ఉండేవాళ్ళు. ఆ అమాయకత్వంలోంచి, ఆ నిర్మలత్వంలోంచి, ఆ ప్రశాంత చిత్తంలోంచి మహోన్నతమైనటువంటి లక్షణాలు. ఊర్లో ఉన్నటువంటి ఎంతో మంది పండితులైనటువంటి బ్రాహ్మణులు ఎవ్వరూ వారి వల్ల కానటువంటి పనిని ఋష్యశృంగుడు చేయగలిగాడు. ఇదే ఋష్యశృంగుడిది మనం రామాయణంలో చెప్పుకున్న కథ ప్రకారం కూడా వశిష్ఠుడితో సహా ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఋష్యశృంగుడు తప్ప ఈ పుత్రకామేష్టి ఎవరు చేయలేరు, నీకు పిల్లలు కావాలి దశరథ, ఋష్యశృంగుని పిలువు. వస్తాడా అంటే ఎందుకు రాడయ్యా, నలుగురు నీకు అల్లుడు అవుతాడు, అల్లుడు వరుస అవుతాడు, పోయి పిలుచుకొని రా అంటే వెళ్ళి పిలుచుకొని వస్తాడు అనమాట. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? మహానుభావుల యొక్క దర్శనమే చాలు మనకు, మహానుభావుల యొక్క స్పర్శనే చాలు మనకు, మొత్తం జీవితాలు మారిపోతాయని. అలా అందుకోసమే ఈ గురువులు వాళ్ళు వీళ్ళు మఠాధిపతులు పీఠాధిపతులు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళ కాళ్ళకు మొక్కించుకుంటూ ఉంటారు. సో అదొకటి గుర్తుంచుకోండి, నిజమైన మహానుభావులకు మీరు మొక్కాలి. కానీ ఎవడు మహానుభావుడో తెలియకపోతే అందరికి మొక్కుతూ ఉంటాం. మొక్కినప్పుడు వాడు ఈ చేత్తో డబ్బడగానే మీకు అర్థమవుతుంది, ఓకే వీడు మహానుభావుడు కాదు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కుంభమేళాకి వెళ్ళినప్పుడు అందరూ నాగ సాధువులు డబ్బులు అడగారు, మీరు చూసుకోండి కావాలంటే. మీకు అందులో ఉన్న వాళ్ళలో 70% మంది అడగారు మీకు డబ్బులు, ఒక 30% మంది అడుగుతారు డబ్బులు, కానీ 70% మంది అడగారు. అందులోపల మీరు చూసి వాళ్ళని గుర్తించాలి. వాళ్ళకు చాలా శక్తులు ఉంటాయి నాగ సాధువులకి. ఎందుకంటే వాళ్ళు శస్త్రంతో పాటు శాస్త్రాన్ని కూడా పెట్టుకున్నారు. అంటే అటు శాస్త్రాలు ఇటు ఆయుధాలు రెండు కూడా పట్టి భారతదేశాన్ని అవసరం వచ్చినప్పుడు కాపాడుకోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. ఈసారి కుంభమేళా లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాతో పాటు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మా 4 లోపల ఎవడన్నా ఒకడు మిస్ అయ్యాడు అనుకోండి, అయ్యో మిస్ అయ్యాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నా ఫోటో తీసి నా ఫోటోతో ఉన్నటువంటి ఫొటోస్ చూస్తారు, చూసి ఎక్కడెక్కడ ఉందని చెప్పి అదే వెతికి ఈ రోజు ఇక్కడున్నారు, ఈ రోజు ఇక్కడున్నారు, 10 నిమిషాల లోపల మొత్తం సెర్చ్ అయిపోతుంది. రాగానే ఇప్పుడు ఈ 4లో ఒకడు మిస్ అయ్యాడు,
ఆ మిస్ అయిన వాడిని పెట్టి వీడిని సెర్చ్ అని చెప్పేసి పెడతారు. సెర్చ్ ప్యాటర్న్ పెట్టగానే వాడిని పెట్టేసేసి అదే కనుక్కొని వాడు ఎక్కడున్నాడో కూడా చెప్తుంది. అంత అద్భుతంగా ఈసారి కుంభమేళా జరిగింది. ఎంత గొప్పగా జరిగింది. 3 రాత్రులు అక్కడ ఎంత ఆనందంగా గడిపాం. సో అలాంటి కుంభమేళాలో వచ్చినటువంటి నాగ సాధువులను కూడా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకోలేకపోయింది అంటే ఏం చెప్పగలం? సో అంటే దీన్ని బట్టి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రహస్యాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ భరతగడ్డ పైన పుట్టడం అనేది కోట్ల కొద్ది జన్మల అదృష్టం. హిందూ ధర్మంలో పుట్టడం కోట్ల కొద్ది అదృష్టం. ఏదో ఎప్పుడు ఎలా ఏం మంచి చేసుకున్నామో తెలియదు. ఈ జన్మ లోపల భారతదేశం లోపల పుట్టాం. అటువంటి ప్రాంతంలో అనేక ప్రాంతాలు ఈయన ధర్మరాజు కూడా మనం ఫస్ట్ డే ఏం చెప్పుకున్నాము, ఆయన ప్రారంభించింది నైమిషారణ్యంకి వెళ్తాడు, గోమతి నది, అక్కడి నుంచి అలహాబాద్కి వచ్చి గయకొచ్చి వీటన్నిటి లోపల స్నానం చేసి వస్తాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ప్రారంభించింది కూడా ఆయన అక్కడనే. సో కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి ధర్మరాజు ఇంకా యాత్రలు చేస్తున్నాడు, ఇంకా యాత్రలు అయిపోలేదు. సో ఇలాంటి మహోన్నతమైనటువంటి అరణ్య పర్వం మనం మొదట్లోనే చెప్పుకున్నాం. అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము గొప్ప పర్వాలు అని చెప్పేసి. ఇది నిజంగా చెప్తే నాకు అనాలనిపించడం లేదు కానీ అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారో అని నాకు భయం కానీ అనాలనిపిస్తుంది ఒక మాట. ఏంటంటే ఇది విన్నా కూడా పుణ్యమే. నిజం చెప్తున్నా. అంటే నాకు అది వింటుంటేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అంటే లోపల ఆనందం అట్లా పొంగుకొస్తుంది. ఆ యాత్రలన్నీ చేస్తుంటే నేనే యాత్రలు చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంత మహోన్నతమైనటువంటి విషయాలు. సో చూసుకోండి. అంటే ఆ వైతరణి నది దగ్గర ఆయన స్నానం చేయడము, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చూడడము, ఎన్ని రకరకాల కథలు తెలుసుకోవడము, సత్సాంగత్యము జీవితంలో మనం ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు గలీజ్గాలతో నుండి వీడెట్లా వాడిట్లా వీడట్లా ఇవన్నీ వింటూ మహోన్నతమైనటువంటి మన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాము. ఎంతో గొప్పగా బతకవలసినటువంటి మనము ఎలా బతుకుతున్నామో ఒకసారి ఊహించండి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. ప్రశ్నలు ఏమన్నా? ప్రశ్నలు కాదు, ఫీడ్బ్యాక్ కాదు. వైతరిణి అంటే ఇప్పుడు మనము అది కాదు, ఆ వైతరిణి కాదు. సరే మీరు వైతరిణి అంటే అదేనేమో అని పేరదే. ఆ వైతరిణి అది మనం ఇప్పుడు చూడలేం. చూడాలనుకున్నా ఇప్పుడు చూడలేం. అది చూడాలంటే దానికి వేరే మార్గం వెళ్ళాలి. నదులు అన్ని కళ్ళ కట్టినట్టు చూపించుకుంటూ వచ్చారు మీరు. చెప్పడం కన్నా చూపించేశారు. జై శ్రీకృష్ణ సార్. మీరు చెప్పిన సంథింగ్ ఇమాజిన్ ఒక్కొక్కరు ఎక్కడెక్కడ పోయినారు ఎవరికి అంత పిక్చర్స్ గా ఉండింది సార్. చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది గురువు గారు. థ్యాంక్ యూ. సో చాలా చక్కటిది ఇది. మీరైతే మీరు ఏం చేస్తారంటే వ్యాస అరణ్య పర్వం ఒక్కటి కొనుక్కోండి. అది 500-600 ఎంతో ఉంటుంది. గీతా ప్రెస్ వాళ్ళైతే కొనుక్కోండి. కొనుక్కుని ఒక్క అరణ్య పర్వం చదవండి కనీసం. నేను పేజీ నెంబర్స్ చెప్తాను. కొనుక్కున్న వాళ్ళు ఒకసారి నాకు పింగ్ చేయండి. నేను ఏ పేజీల నుంచి ఏ పేజీల దాకా చదవాలో చెప్తాను. నిజంగా చెప్తున్నాను తెలుసా, అలా నేను అనకూడదు, నేను అసలు అలా అనను. కానీ నాకేమనిపించింది తెలుసా, అది విన్నా చదివినా కూడా అసలు ఒళ్ళు జలధరించాలి. మీరు ఒక మాట నమ్ముతారా, యాక్చువల్ గా మనకు మధ్యలో ఒక వారం స్కిప్ అయింది మనకు. అప్పుడు చదివాను, మళ్ళీ తర్వాత వారం చదివాను, మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ మొత్తం చదివినవే మళ్ళీ చదివాను తెలుసా. నేను అసలు క్లాస్ చెప్పడానికి నాకు ఇవాళ ఒక్క 5 నిమిషాల ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ కథలన్నీ నేను ఏదో రకంగా ఎక్కడో ఒక చోట మీకు చెప్పినవే. కానీ నేను ఇవాళ కూడా కనీసం 1 hour స్పెండ్ చేశానంటే నమ్ముతారా? ఎందుకంటే లోపల ఆనందం వస్తుంది. అందుకోసం అని చెప్పేసి చదువుకుంటూ పోయాం. నేను కొనుక్కున్నాను సార్. కొనుక్కున్నాను సార్. కొనుక్కున్నారా? వండర్ఫుల్, చాలా సంతోషం అండి. నేను మీకు చక్కగా పేజీ నెంబర్స్ చెప్తాను. తీర్థయాత్రలు తప్పకుండా, ఆ తీర్థయాత్రలో ఉన్నటువంటి పేజీలు మాత్రము తప్పకుండా చదవండి మీరు. నేను అది బుక్ చూసి మీకు ఆ పేజీ నెంబర్లు చెప్తాను. కనీసం ఆ తీర్థయాత్రలు డీటెయిల్ గా చదవండి. ఏం హడావిడి లేదు. రోజుకు ఒక 4 పేజీలు 5 పేజీలు చదవండి. ఓకే, శ్లోకాలు మిస్ చేసేసేయండి. శ్లోకాలు వదిలేసుకుంటూ వెళ్ళిపోండి. శ్లోకాలు సంస్కృతం క్లాస్ లో ఉన్న వాళ్ళు చదవండి, మిగతా వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం లేదు. వచనం కూడా బానే ఉంది సార్ అది బుక్. ఏంటమ్మా రాధిక చెప్పండి.
సారీ, వచనం కూడా బాగుంది సార్. ఇది వచనం చాలా బాగుంది, చాలా అద్భుతం, చాలా అద్భుతం. అదైతే తక్కువ ఉంది, రేటు కూడా 300. దాంట్లో బాగా ఇచ్చారు. మీరు చెప్పిన ఓ కథలన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే ఓకే ఓకే, ఓన్లీ వచనం అంటున్నారా మీరు? ఓకే అవును సార్. ఓకే, ఓకే ఓకే, అలా ఉంటే మరి మంచిది, అది ఇంకా ఎక్సలెంట్. నాకు అది తెలియదు, నేనేమో 2 ఉన్నవి తీసుకున్నాను. ఓకే, నాకు తెలుసుంటే నేను అదే తీసుకున్నాను. బట్ ఎనీవే నాకు 2 ఉండడమే బెటర్, ఎందుకంటే మీరు రామాయణం కూడా చెప్పినవి నాకు ఉన్నాయి అలానే సార్ దాంట్లో. ఈ రోజు మీరు చెప్పిన కథలన్నీ ఉన్నాయి, నేను చదివాను. ఓకే ఓకే, బట్ ఆ వచనం బుక్ పెట్టరండి ఒకసారి. ఓకే, నేను ఫోటో పెడతానండి. 300 ఉంది. 2 పార్ట్స్ వస్తున్నాయి, ప్రథమ ఖండము ద్వితీయ ఖండం అని. ఒక్కొక్కటి 300. ఎందులో అండి, ఎందులో కొన్నారు? గీతా ప్రెస్ వాళ్ళదండి. నేను బుక్ స్టాల్ లో కొనుక్కున్నాను. ఇవి ఉన్నాయి, ఎక్కడైనా దొరుకుతున్నాయి మీకు. నేను ఫోటో పెడతాను కావాలంటే. రాధిక, ఇంట్లో అన్ని పర్వాలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన 300 రూపీస్ కి అన్ని పర్వాలా, లేకపోతే? లేదు సార్, 2 పార్ట్స్ గా ఇచ్చాడు బుక్స్. 2 పార్ట్స్ ఇచ్చాడు. 2 పార్ట్స్ లో మొత్తం అన్ని పర్వాలు ఇచ్చాడు. అబ్బా, చాలా చీప్ కదా. నాకు 4000 రూపాయలు అయింది పుస్తకాలన్నీ కొనుక్కోవడానికి. నాకు 4000 అయింది. నాకు లేదు సార్, నాకు 600 అయింది. 2 బుక్స్ తెచ్చుకున్నాను నేను. వ్యాసుడిదేనా? మీకు చూడండి ఒకసారి, అది వ్యాసుడా లేకపోతే వ్యాసుడు? అదే సార్, వ్యాసుడిదే. గీతా ప్రెస్ వాళ్ళదే ఇది. అవునా? వ్యాసుడిదే. అయ్యో, నేను 4000 పెట్టాను. 4000. ఫస్ట్ దాంట్లోనేమో ఆది పర్వము, సభా పర్వము, వన పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము ఉన్నాయి సార్. మై గాడ్. మిగతా తర్వాతవన్నీ మిగతా దాంట్లో ఉన్నాయి. ఓకే అవును, ఓకే, వండర్ఫుల్. నాకు తెలియదు ఆ విషయం. ఉంది సార్. నాకు తెలుసు. 2 శ్లోకాలు వీరైతే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా బుక్ పెట్టండి. పెడతాను సార్, ఫోటో పెడతాను. ఇంకా చీప్ గా అయిపోతుంది, ఎందుకంటే నాకు ఒక్కొక్క బుక్ 600-700 రూపీస్ పడింది. ఒక్కొక్క బుక్ అట్లా. సో చాలా ఎక్కువ. అరణ్య పర్వం ఒకటి కొన్నాను సార్ నేను, జయశ్రీకృష్ణ సార్. అరణ్య పర్వము, అరణ్య పర్వం ఇప్పుడు నేను చెప్పిన బుక్ కొన్నారు కదా, శ్లోకము ప్లస్ వచనం ఉన్నది మీరు కొన్నారు. శ్లోకాలు వచ్చిన శ్లోకాలు అయితే బాగా అర్థమవుతుంది సులభంగా. ఇంకో తీర్థయాత్రలు చాలా ఉంది సార్. పులస్య మహర్షి అది ఎన్ని చాలా తీర్థాలు ఉన్నాయి సార్. అది పేరు లెక్కలేదు అసలు, అవన్నీ నేను చెప్పలేకపోయా అసలు. తత్వం అర్థం మీరు చాలా బాగా చెప్తారు సార్. దాంట్లో దేంట్లో ఏం లేదు, కానీ మీరు చెప్తున్న తత్వం బాగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేమి ప్రశ్నలు అవి ఏమి లేకపోతే రేపు మళ్ళీ అలంకారాలలో తర్వాత భాగము తెలుసుకుందాం. మొన్న ఆల్రెడీ గ్రూప్ లో పెట్టిన శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో ఇంకొక శ్లోకము 2 శ్లోకాలు తెలుసుకుందాము. తర్వాత ఒక మహోన్నతమైనటువంటి మహాకావ్యాన్ని మళ్ళీ పరిచయం చేస్తాను. ఏదో ఒక మహాకావ్యాన్ని పరిచయం చేస్తాను. గత వారం మనము మేఘదూతం తెలుసుకున్నాము, కాళిదాసు యొక్క మేఘదూతం తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా కాళిదాసుది ఇంకొక కావ్యం ఏదైనా తెలుసుకుందాం. లేదా భవభూతివి బాగున్నాయి. ఉత్తర రామచరితం బాగుంది, మహావీర చరిత్ర కూడా బాగుంటుంది, మాలతి మాధవం కూడా బాగుంటుంది. చూస్తా, నాకు ఏది నేను రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటే అది రివిజన్ చేసి చెప్తాను. నేను కూడా ప్రిపేర్ అవుతాను, చక్కగా ప్రిపేర్ అవుతాను. క్లాస్ కోసం నేను ఎప్పుడు కూడా 1 అవర్ కి తక్కువ ప్రిపేర్ అవ్వను, మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్తాను. సో నేను కూడా ఒకసారి చూసి ఏది బాగుంటే అది చెప్తాను. రేపు ఒక మహాకావ్యం చెప్పుకుంటాము, తర్వాత ఒక అలంకారం ఇంకొకటో 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. మొన్న మనం తెలుసుకున్నాం కదా, ఇది మహత్యేన శిఖే దేవ అయ్యో రామ దీప. సో అది మర్చిపోయాను నేను, అది ఆ శ్లోకంది. సో అది మొన్న తెలుసుకున్నాం కదా. సో అట్లా ప్రభా మహత్యేన శిఖేన దీప అని అది చదువుకున్నాం కదా, అది. సో అలాగా అది మనం చక్కగా అలాంటిదే ఇంకొక శ్లోకం తెలుసుకుందాం. అంటే అలంకారాలతోటి ఎంత అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు మన కవులు అనేటటువంటిది తెలుసుకుంటాం. అందులో 2వ శ్లోకము మాలతీ మాధవంలోది. యాక్చువల్ గా నేను పెట్టిన 2వ శ్లోకం ఏదైతే ఉన్నదో అది మాలతీ మాధవంలోది. అందులోపల మాలతి ఇలా వెళ్తూ వాడిని ఇలా మెడ ఉంటది కదా, మెడని ఇలా వెనక్కి తిప్పి చూస్తుంది అనమాట. చూసినప్పుడు ఒక కంటి లోపల ఏమో అమృతము, మరో కంటి లోపల ఏమో ఇతన్ని వదిలేసి వెళ్తున్నందుకు ఆ మాలతి మాధవుడిని చూస్తూ వెళ్ళిపోతుంది అన్నమాట. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అసలు. మీకు ఎందుకంటే ఇవాళ ఎక్కువ లవ్ స్టోరీస్ అయిపోయినాయని రేపు మళ్ళా ఇక మీరు ఏంటంటే తర్వాత సార్ ఓన్లీ లవ్ స్టోరీస్ సార్, మాకు మామూలు వద్దు 1942 లవ్ స్టోరీ అంటారని, అందుకోసమని ఇక కొన్నే చెప్తున్నాను. రేపు మాలతి మాధవం కాదు, ఇంకో రోజు చెప్పుకుందాం. చాలా బాగుంటుంది. ఆమె ఇలా మెడ ఇలా వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. చూసినప్పుడు వాడు ఏమంటాడంటే ఆ మెడ ఎలా తిరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పద్మం ఏదైతే ఉంటుందో ఆ పద్మంకి ఏదో తగిలి ఆ పద్మం ఇలా వెనక్కి తిరిగి చూసినట్టుగా ఆమె మెడ ఉన్నదని ఆమె మెడని వర్ణించాడు.
కానీ మళ్ళీ చెప్పిన మిగతావి కూడా చెప్పాడు. ఆమె కళ్ళు, ఒక కన్ను అమృతాన్ని, ఒక కన్ను విషాన్ని కూడా నన్ను వదిలేసి వెళ్తున్నందుకు విషాదం కనిపిస్తుంది, ఒక కన్నులో నన్ను చూసినందుకు ఆనందం కనిపిస్తుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా వర్ణించాడు అనమాట మా భవభూతిది మాలతి మాధవ్. ఓకే, సో రేపు తెలుసుకుందాం మనం తప్పకుండా మహాకావ్యం ఒకటి. అండ్ రేపు వీలైతే అరగంటలోనే పూర్తి చేసుకుందాము, ఒక శ్లోకము 2 శ్లోకాలు. ఎందుకంటే మనం ఇది క్లాస్ రూమ్ లాగా నేర్చుకోవడం లేదు సంస్కృతాన్ని. దాన్ని ఆనందించడానికి తగ్గట్టుగా మహాకావ్యాలు ఏమేమి ఉన్నాయి, లఘు కావ్యాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది అయిన తర్వాత అందులోనే నేను గాథా సప్తశతి చెప్తాను అన్నాను కదా, హాలుని గాథా సప్తశతి. అది కొద్దిగా ఒక 7-8 వారాలు పడుతుంది. అది నా ఫేవరెట్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటాను దానికి. వీలైన వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి, వీలు కాని వాళ్ళు పర్వాలేదు, మీరు వేరే ఈ వారం లోపల మనం 9 ఎన్నో ప్రవచనాలు చెప్పుకున్నాము, అన్ని వినండి, చక్కగా శ్రద్ధగా వినండి. వారంలో ఉన్నవి ఎవరికైతే ఇలా మహాకావ్యం ఇష్టం ఉంది, అలంకారం ఒకటి నేర్చుకుంటాము అనుకుంటే, అలంకారం కూడా ఏదో బట్టి కొట్టి ఛందస్సు లాగా జ్యోతిషం లాగా కాకుండా ఊరికే సరదాగా అందులో ఉన్న పోలిక, వాళ్ళు ఏం చెప్పారు, ఏంటి ఆ శ్లోకంలో ఉన్న అందము, అవి తెలుసుకోవడానికి. కాళిదాసు చెప్పండి సార్. కాళిదాసు ఉన్నాయి, కాళిదాసు చెప్తారా? సరే, కాళిదాసువి చాలా ఉన్నాయి. అయితే విక్రమోర్వశేయం ఉన్నది, రఘువంశం ఉంది. ఎస్ ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాం. మాలవిక అగ్నిమిత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. కుమార సంభవం, ఎస్ అబ్సల్యూట్లీ. సో పోనీ కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం, ఎస్ అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశేయము, మాలవిక అగ్నిమిత్రము, తర్వాత ఈ కుమార సంభవం, అన్ని తప్పకుండా నేర్చుకుందాం షూర్ గా. మనం నేర్చుకునేది మేఘదూతం, చిన్న లఘు కావ్యం. మేఘదూతము 165 శ్లోకాలు ఎంతో, చాలా చిన్నది. సో కానీ బాగుంటాయి, శ్లోకాలు కూడా చాలా బాగుంటాయి. నేను షేర్ చేస్తాను, నా దగ్గర ఉన్న మేఘదూతం షేర్ చేస్తాను. వీలైతే చూడండి, ఎవరైనా ఒక్కసారి రిమైండర్ పెడితే నేను షేర్ చేస్తాను. జై శ్రీకృష్ణ. అయిపోయిందా? ఓకేనా? అందరూ కూడా మహాభారతంలో, వ్యాస మహాభారతంలో ఉన్నటువంటి మృదువైన విషయాలను తెలుసుకున్నానని, కథ వెనుక కథని అర్థం చేసుకున్నానని, ఆనందంగా ధర్మరాజు చేస్తున్న యాత్రలు ఆయనలో ఉన్నటువంటి అగాధం లోతులో ఉన్నటువంటి బాధలను ఎలా తగ్గిస్తూ ఉన్నాయో ఆ విషయాన్ని తెలుసుకున్నాము. అందరూ కూడా ఆ ఆనందాన్ని అలాగే అనుభవిస్తూ చక్కటి నిద్రలోకి వెళ్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు, అలంకారాలలో తర్వాతి భాగం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ సార్.